ఇప్పుడు ఈ ఫోన్ ఉంది కదా సార్, మనం ఏం మాట్లాడుకున్నాం అంతా వింటుందంటారు. స్పై క్యామ్ కంటే కూడా మన మొబైల్ కెమెరాని హ్యాక్ చేయడం ఈజీ వాళ్ళు. ఇప్పుడు నేను క్లోజ్ చేసి ఉంచాను, అయినా నా మాట అది వింటూనే ఉంది. ఎలా? బాయ్ ఫ్రెండ్ మంచోడు కదా అని చెప్పి వాళ్ళ ముందర నేకెడ్ గా ఫోటోలు వీడియోలు తీసుకుంటే వాడు చూస్తాడు. నీ ముందర వాడు డిలీట్ చేసినా అవన్నీ మళ్ళీ రికవర్ చేయొచ్చు. ఏది సేఫ్ కాదు. సేఫ్ అన్న వర్డ్ నా డిక్షనరీలో లేదు. సైబర్ క్రైమ్ అంటే ఏంటి సార్? ప్రైవేట్ పార్ట్స్ యొక్క ఫోటోలు వీడియోలు తీయటం. పర్సనల్ వేరే వాళ్ళు ఈ లోన్ యాప్స్ 20,000 ఇస్తాడు, వాడు అక్కడితో ఆగడు. ఈ ఫోటోలు తీసుకుంటాడు, మీ ఆడియో తీసుకుంటాడు, మీ యొక్క ఫేస్ ను నేకెడ్ ఇమేజెస్ లో పెట్టేసి మన కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళకి పంపించేస్తాడు. ఒక 20 ఏళ్ల పిల్లోడు, ఒక 40 ఏళ్ల మనిషి, 60-70 ఉన్న పెద్దవాళ్ళు ఫ్రాడ్కి గురయ్యి ఎలాంటి తప్పులు చేస్తున్నారు? 20 ఏళ్ల పిల్లవాడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నాకేం కాదు అని. 40 ఏళ్ల వాడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవ్వడు, వాడికి తెలియకిస్తాడు. నెక్స్ట్ 60 ఏళ్ల వాళ్ళు, డాక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఈ సైబర్ ఫ్రాడ్కే గురవుతున్నారు. చదువుకున్న వాళ్ళ దగ్గర ఎందుకు ఇట్లా చేస్తున్నారు? 20,000కు 2 లక్షలు వస్తున్నాయంటే ఎలా నమ్ముతారు? గ్రీడ్ వల్లనే కదా. మూడోది ఇవి ఏవి కరెక్ట్. మన ఆన్లైన్ సెక్యూరిటీ మనమే చేసుకోవాలి, మన గ్రీడ్ మనమే ఆపుకోవాలి. సార్ ఇంక అన్నీ మేమే చేస్తే మీరెందుకు సార్, పోలీసులు ఎందుకు సార్ చేతులు గాజులు కట్టు ఇంట్లో ఉండండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్కాగ్నిటో మోడ్ బ్రౌజింగ్ అంటారు కదా సార్, అది రిస్క్ ఫ్రీనే అంటారా? నేను ఒక బూతు బొమ్మ చూస్తాను, ఇన్కాగ్నిటో మోడ్లో చూస్తే ఎవరి దగ్గరైనా మన ఆధార్ కార్డు ఉంటే వాళ్ళు ఎలాంటి ఫ్రాడ్స్ చేయగలరు. ఏదో ఫ్రాడ్ ఫోన్ కాల్ వచ్చింది, నేను ఆన్సర్ చేస్తే డబ్బులు పోతాయి. మీరు ఒకటి నొక్కారా మీ అకౌంట్ గల్లంతు అని రాస్తుంటారు, మీరు కూడా అట్లా పెడితేనే మీ హిట్స్ వస్తాయి. ఎవరి దగ్గరైనా మన బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి, మనీ ఫ్రాడ్ చేయగలరా? మన వాట్సాప్ సేఫా? వాడికి ఏది సేఫ్ కాదు. వెల్కమ్ బ్యాక్ సార్, రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? మళ్ళీ మీ ఇంకొక ఎపిసోడ్కి వచ్చాను. థ్యాంక్ యూ సార్. ఈసారి ఇప్పుడు మీరు కరెంట్లీ ఉన్న ప్రొఫెషన్ సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడదాం సార్. యాక్చువల్లీ ఇప్పుడు ఉన్నది ఒక పార్ట్ అయితే, డిపార్ట్మెంట్లోనే 97లో నేను సైబర్ ఫోరెన్సిక్స్ స్టార్ట్ చేశాను. సైబర్ ఫోరెన్సిక్స్ అంటే ఆ రోజుల్లో డిలీటెడ్ డేటా తీసి ఇవ్వటం, డిలీట్ చేశాక రీసైకిల్ బిన్ వెళ్తుంది, రీసైకిల్ బిన్ నుంచి కూడా డిలీట్ చేస్తే మనకు కనపడదు, కానీ నేను అది కూడా రికవర్ చేసి ఇచ్చేవాడిని అనమాట ఆ టైంలో. 30. అలాగే కాకుండా ఆ టైంలో సేవ్ అంటూ చేస్తే డిలీట్ చేయొచ్చు. అసలు సేవే చేయకుండా మనం ఇంటర్నెట్ డేటా సేవ్ ఏం చేయము, ఊరికే చూస్తాం, వదిలేస్తుంటాం. అవన్నీ కూడా మన కంప్యూటర్లో ఉంటాయని, అది తీసి మనకు ఎవిడెన్స్ కింద వాడుకోవచ్చని 97 నుంచి మనం ఆ సైబర్ ఫోరెన్సిక్స్ అనే వింగ్ను నేను స్టార్ట్ చేయటం, దాని ద్వారా అందరికీ సహాయం చేయటం. అప్పుడు మొత్తం ఇండియాలో ఒకటే ఉండేవాడిని, చెన్నై, కేరళ, కర్ణాటక, ఇట్లా అన్ని చోట్ల నుంచి కూడా మనకు సిబిఐ అన్ని కేసులు కూడా మేమే చేసేవాళ్ళం ఆ రోజుల్లో. ఒక ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ అయితేనేమి, వాళ్లకు ఫోరెన్సిక్ సపోర్ట్ అనేమి రెండు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు దాన్ని కంటిన్యూషన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా సైబర్ ఫోరెన్సిక్స్, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, సైబర్ సెక్యూరిటీ 3 రెగ్యులర్గా వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది కదా సార్, ఈ ఫోన్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము, ఈ ఫోన్ వింటుందంటారా? మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంతా వింటుందంటారా? ఫోన్లో ఎన్నో అప్లికేషన్స్ ఉంటాయి. మీ బ్రౌజర్ ఉంటుంది, గూగుల్ లాంటివి ఉంటాయి. అవన్నీ కూడా మైక్ను, స్పీకర్ను, లోపల ఉన్న టెక్స్ట్ మెసేజ్ను, ఇమేజెస్ను అన్నిటినీ యాక్సెస్ చేయడానికి పర్మిషన్ తీసుకుంటాయి. మనము ప్రతిదీ డౌన్లోడ్ చేసినప్పుడు ఐ అగ్రీ అని ఇచ్చేస్తాం. అది మనిషిగా చూడడు, అవన్నీ కూడా డేటా తీసేసుకుంటాయి. ఇప్పుడు నేను ఇట్లా క్లోజ్ చేసి ఉంచాను, నల్లగా ఉంది, హైబర్నేషన్లో ఉంది, అయినా నా మాట అది వింటూనే ఉంటుంది. ఎందుకు అంటే దీనిలో సిరి అని ఒక అప్లికేషన్ ఉంటుంది, దాన్ని నేను హే సిరి అన్నప్పుడు అది ఓపెన్ కావాలి. నేను ఎప్పుడు అంటాను? మీకు అవసరం ఉన్నప్పుడు. 24 గంటలు ఎప్పుడైనా అనొచ్చు, దానికి ఎట్లా తెలుస్తుంది? కాబట్టి 24 గంటలు అది వింటూ ఉంటుంది. 24 గంటలు అది వింటే 24 గంటలు అది సేవ్ చేసుకుంటుంది. 24 గంటలు అది సేవ్ చేసుకుంటే అంతా దానికి ఏం ఉపయోగం లేదు. మనం జొల్లు మాట్లాడుతుంటే కూడా దానికి అవసరం లేదు. మనం దాంట్లో ఒక చిన్న ఏదైనా ఇన్ఫర్మేషన్ మాట్లాడాము, లెట్ అస్ సే సామ్సంగ్ సోన్స్ లేదా ఐఫోన్ సోన్స్, ఏదైనా ఒక సినిమా ఏదో ఒకటి
సో ఏ ప్రోడక్ట్ అయితే మనం మాట్లాడతాం ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సపరేట్గా పెట్టుకుంటాం. సో ఇప్పుడు కొత్తగా ఐఫోన్ 18 వస్తుంది. ఐఫోన్ 18 గురించి వేల మంది మాట్లాడారు అనుకోండి, మేము కొనుక్కుంటాము అని. అది ఐఫోన్ కంపెనీ వాళ్ళకు చెప్తుంది, వేల మంది మీది కొంటామని అంటున్నారు, మీరు ప్రొడక్షన్ పెంచుకోండి. ఆల్రెడీ వెళ్ళిపోద్ది అనమాట. అది అంత డైరెక్ట్గా ఉండదు ఇన్ఫర్మేషన్. వాడు దీనికి కాంట్రాక్ట్లో డబ్బులు కట్టింటే వాడు దాని నుంచి గ్యాదర్ చేసుకోవాలి. ఇది సేవ్ చేసేంత వరకే దీని యొక్క రెస్పాన్సిబిలిటీ. దాన్ని వాడుకునే రెస్పాన్సిబిలిటీ వాడిది, వాడు డబ్బులు ఇచ్చి వాడుకోవాలి. వాడి దగ్గర ఏమేమి టూల్స్ ఉంటాయి, వాడి దగ్గర ఎన్నో టూల్స్ ఉండొచ్చు దీనిలో ఉన్న డేటాను గ్రహించి వాడుకోవడం. ఇక్కడ మన డేటా అది వింటోంది అంటే అవతల ఒక్క పర్సన్ ఎవడో ఉండి వాడు విని మనకేం అన్యాయం చేయలేడు. ఇది ఒక కంప్యూటర్ మెకానిజం. అది వినడము, అది కీవర్డ్స్ను ఐడెంటిఫై చేసుకోవటము, ఆ కీవర్డ్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కానీ ఇంకొకటి కానీ మనకు పంపటము. నేను ఇప్పుడు ఏదైనా పెట్రా అనే ఒక ఊరికి వెళ్తున్నాను, జోర్డాన్లో ఉంటుంది, అది టూరిజం సంబంధించిన ఊరు గురించి నేను 10 సార్లు మాట్లాడాను అనుకోండి. నాకు ఫేస్బుక్లో జోర్డాన్లో ఎటువంటి హోటల్స్ ఉంటాయి, పెట్రాకు పోయే మార్గాలు ఏంటి, ఇట్లాంటి ట్రావెల్స్ గురించి వాటి గురించి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేస్తాయి. నేనేం చెప్పలేదు దానికి, అది వింటుంది, చేసేస్తుంది. అదేమి మనిషి కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి అది ఒక పాజిటివ్గా చూడాల్సిందే తప్ప నెగిటివ్గా చూడలేం. నెగిటివ్ ఎప్పుడు అంటే మనము కొన్ని అప్లికేషన్స్ డౌన్లోడ్ చేస్తాం. కొంతమంది క్రిమినల్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మన డేటా కోసము మనకు అట్లాంటి అప్లికేషన్స్ ఫ్రీగా పెట్టి డౌన్లోడ్ చేయించుకుంటారు. లైక్ లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్. వాళ్ళు మనవి తీసుకొని మనల్ని ఐడెంటిఫై చేసి మనల్ని ఏడిపించేదానికి వాడతాడు, మనల్ని మన దగ్గర డబ్బులు కొట్టేసేదానికి వాడతాడు. ఈ లోన్ యాప్స్ 20,000 ఇస్తాడు, ఏమీ ఇది ఉండదు. 20,000 మనకి ఇచ్చాడు, వారానికి ఇంత అని మనం కట్టేసుకుంటూ 20,000 కట్టాము, 20,000కి ఇంకొక 20,000 ఇంట్రెస్ట్ కూడా కట్టామనుకోండి 6 నెలల్లో. వాడు అక్కడితో ఆగడు. మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అన్నీ తీసుకుంటాడు, మీ ఫోటోలు తీసుకుంటాడు, మీ ఆడియో తీసుకుంటాడు, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. మీ యొక్క ఫేస్ను నేకెడ్ ఇమేజెస్లోకి పెట్టేసి నిన్ను బద్నాం చేస్తాను, నీ ఫోటో అయితే పర్వాలేదు, నువ్వు గమ్మని ఉంటావు, నాకేం పర్వాలేదు అని. రేపొద్దున మన స్పౌజెస్ ఉంటారు, మన చిల్డ్రన్ ఉంటారు, అన్ని ఫోటోలు ఉంటాయి కదా, వాళ్ళందరిది చేసి మన కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి పంపించేస్తాడు, మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. సో అట్లాంటి యాప్స్ వాళ్ళు మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. జనరిక్గా కాంటాక్ట్లో మన దగ్గర నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ గూగుల్ బ్రౌజర్స్ ఇట్లాంటివి ఏవైనా తీసుకుంటే వాళ్ళకున్న రిచ్నెస్లో మనం చాలా చిన్నవాళ్ళం, మన దగ్గర మోసం చేసి తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సో మనల్ని సాధ్యమైనంత వరకు మన డేటాను మనకు ఉపయోగపడించేలాగానే చేస్తారు తప్ప మనకు మోసం ఏం చేయరు. కానీ ఇట్లాంటి యాప్స్ వాళ్ళు చేస్తారు. సో జనరిక్గా మేమేం చెప్తాము, మీది వింటూనే ఉంటుంది, మీరు అన్నిటికీ జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం. ఒకదానికే కాకుండా మీరు డౌన్లోడ్ చేసే ఏ యాప్ మీకు మిస్బిహేవ్ చేస్తుందో మనకు తెలియదు. సార్ వాట్సాప్ వాడని మన ఇండియన్స్ ఈ మధ్యలో ఉండరనుకుంటా. స్మార్ట్ ఫోన్ ఉంటే వాట్సాప్ ఖచ్చితంగా ఉంటుంది. వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అంటారు. వాట్సాప్ సేఫా వాడితే? సేఫ్ అన్న వర్డ్ నా డిక్షనరీలో లేదు, సైబర్లో. ఏది సేఫ్ కాదు, ఏది సేఫ్ కాదు. ఓకే, ఏదైనా సేఫే. ఓకే. ఎలా? నీవు స్మార్ట్ ఫోన్ను స్మార్ట్గా వాడితే సేఫ్. స్మార్ట్ ఫోన్ను ఓవర్ కాన్ఫిడెన్స్తో వాడితే సేఫ్ కాదు. ఈ ఫోన్ నుంచి ఈ ఫోను మధ్యలో వాట్సాప్ కమ్యూనికేషన్ ఎన్క్రిప్టెడ్, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. ఈ ఫోను ఎన్క్రిప్టెడ్ కాదు, నీకు కనపడుతూనే ఉంటాయి కదా. వాట్సాప్ ఎన్క్రిప్టెడ్, ఫోన్స్ ఎన్క్రిప్టెడ్ కాదు. ఫోన్స్ ఎన్క్రిప్టెడ్. ఫోన్స్లో నువ్వు వైరస్ వస్తే ఏం చేస్తావు? అదే ఫోన్స్ నువ్వు అందరికీ అప్లికేషన్స్కు నువ్వు అలౌ చేస్తే ఏం చేస్తారు? వింటాడు వాడు. సో ఇది ఎవరి చేతిలో ఉంది? ఈ ఫోను ఇండివిజువల్ చేతిలో ఉంది. వాట్సాప్ వాడు చేయాల్సిన టెక్నాలజీ వాడి బాధ్యత అయిపోయింది. మనం వాడి బాధ్యత గురించి ఆలోచిస్తాం తప్ప వీళ్ళిద్దరి సంగతి ఆలోచించాం కదా. వీళ్ళిద్దరే కల్ప్రిట్స్, వాట్సాప్ వాడు కాదు కల్ప్రిట్. ఎందుకంటే వాట్సాప్ డేటాను పోలీసులు వినలేరు. షూరా సార్?
గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ పోలీస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఒక్క పెగాసెస్ అని ఒక రకమైన ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ అది అందరికీ ఎందుకు వాడతారండి? ఏం పని ఉంది? నీవు నీ భార్య మాట్లాడుకుంటుంటే నేను ఏం చేసుకుంటాను? అందరికీ కాదు అది. అది వాళ్ళ నేషనల్ సెక్యూరిటీలో ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు వాడాలి. వాళ్ళు కూడా వాళ్ళలో ఒకరు ఇద్దరు క్రిమినల్స్ ఉండవచ్చు, దాన్ని నేను అనడం లేదు. కానీ మామూలుగా అయితే ఆ ఫెసిలిటీని 99% పోలీసులు మిస్యూజ్ చేయరు. ఓకే, ఎందుకంటే చాలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఒకడు ఇద్దరు ఉంటారు, వాళ్ళు మిస్యూజ్ చేస్తారు. అది ఎక్కడైనా దేనిలో అయినా ఉంటారు. అంతే. సో ఛాన్స్ ఏంటంటే వాట్సాప్ కమ్యూనికేషన్ మధ్యలో వినాలంటే పెగాసిస్ లాంటి సాఫ్ట్వేర్ ఉండాలి. మామూలుగా అయితే టెలిఫోన్ ట్యాపింగ్ అంటారు. మీరు నేను ఫోన్లో మాట్లాడుకుంటుంటే వినగలరు. వాట్సాప్ కాల్ అయితే వినలేరు, ఎందుకంటే వాట్సాప్ కాల్ అయితే వినలేరు. ఓకే, వాట్సాప్ కాల్ పెగాసిస్ ద్వారా వినగలరు. అదేంటి పెగాసస్ అనే సాఫ్ట్వేర్, అదే ప్రైవేట్ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ అనుకుందాం. మరి వాట్సాప్ ఇలా అలౌ చేస్తుంది? మరి వాట్సాప్లో వల్నరబిలిటీని అది ఐడెంటిఫై చేసుకుంటుంది. ఓకే, కానీ ఇండియాలో ఉన్న గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ పోలీస్ కానీ వాట్సాప్ని వాళ్ళు యాక్సెస్ చేయలేరు, వాళ్ళు ట్యాప్ చేయలేరు. వాళ్ళు ట్యాప్ చేసిన ఎన్క్రిప్టెడ్ డేటా ఉంటుంది. ఎన్క్రిప్టెడ్ డేటా మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి? వాట్సాప్ వాడిని అడిగి దాని ఆ ఏపీఐ ఫైల్స్ని తెప్పించుకొని Decrypt. మళ్ళీ అది ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవాలి. రియల్ టైంలో వినలేరు. ఓకే. హాయ్, ఎపిసోడ్ ఇక్కడ దాకా చూసారంటే మీకు సీరియస్ కాంటెంట్ అంటే ఇష్టం అన్నమాట. మీకు ఇలాంటి సీరియస్ నాలెడ్జబుల్ వాల్యుబుల్ కాంటెంట్ ఇస్తూనే ఉంటాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకాగ్నిటో మోడ్ బ్రౌజింగ్ అంటారు కదా సార్, సో అది రిస్క్ ఫ్రీ ఉంటుంది అని ఉంటుంది. అది ఇంకాగ్నిటో మోడ్లో బ్రౌజ్ చేయడం అది రిస్క్ ఫ్రీనే అంటారా? ఇన్కాగ్నిటో మోడ్లో బ్రౌజ్ చేయడం వల్ల మన యొక్క ఐపీ అడ్రస్ ఏదైతే ఇప్పుడు నేను ఒక బూతు బొమ్మ చూస్తున్నాను ఆన్లైన్లో, ఏదో XXX వీడియో చూస్తున్నాను, నేను నా డైరెక్ట్గా యాక్సెస్ చేస్తే ఇన్కాగ్నిటోలో కాకుండా నా ఐపీ అడ్రస్ వాడి దగ్గర సేవ్ అవుతుంది. ఓకే, నేనెవరు, నా సంబంధించింది ఏంది అనేది వానికి అర్థమవుతుంది. అలా అర్థం కాకుండా ఇన్కాగ్నిటో మోడ్లో చూస్తే ర్యాండమ్ ఐపీ అడ్రస్ వెళ్తుంది, నా ఐపీ అడ్రస్ వెళ్ళదు. అంతవరకే సెక్యూరిటీ ఏముండదు, సెక్యూరిటీ ఏముండదు. ఇలా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు XXX సైటో లేదంటే పాన్ సైట్లో పోర్నోగ్రఫీ చూస్తుంటే ఆన్లైన్ చూడడం రిస్కీ అయినా సార్? రెండు రకాల రిస్కీ. ఒకటి దానికి అడిక్ట్ అవుతారు, సైకలాజికల్గా అన్నెసెసరీగా దానికి అడిక్ట్ అవుతారు. రెండోది అటువంటి వెబ్సైట్స్ చాలా బుద్ధిమంతుల్లాగా బిహేవ్ చేయాలా, చాలా మంచివాడిలాగా బిహేవ్ చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాడి వెబ్సైట్ నువ్వు యాక్సెస్ చేసిన వెంటనే వాడు నీకు ఏదో ఒక ఇమేజ్ సిస్టంలో రావాలంటే డౌన్లోడ్ కావాలి కదా, టెంపరీ డౌన్లోడో పర్మనెంట్ డౌన్లోడో కావాలి కదా. దాంతోపాటు ఏ వైరస్ పంపుతాడో మనకేం తెలియదు కదా. సిస్టమ్ను వాడు ఏ విధంగానే హ్యాక్ చేయొచ్చు. సో ఒకటేమో దానికి సైకలాజికల్గా అడిక్ట్ అవుతాం, రెండోదేమో ఇది. అడిక్ట్ అయితే ఏమిటి నష్టం అంటే నరాల బలహీనత, ఇట్లాంటివన్నీ రకరకాల రోగాలు రావచ్చు. అది డాక్టర్లు మాట్లాడేసినది, నాకు సంబంధం లేదనుకొని చాలామంది డాక్టర్లు ఇవి చెప్తారు. అవును, మోర్ దెన్ 90% ఆఫ్ ఇండియాస్ వెబ్ ట్రాఫిక్ కూడా పాన్ సైట్స్కి వెళ్తుందంట కదా సార్? ఇండియా కాదు, వరల్డ్ ఓవర్ 50 to 60% బ్యాండ్ విడ్త్ పోర్న్కు వాడతారని చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. సో విపిఎన్ సెక్యూరా సార్? మరి విపిఎన్ త్రూ చేస్తే మరి విపిఎన్ క్వాలిటీ విపిఎన్ ద్వారా మనం ఏదైనా మాట్లాడితే మనం పంపిస్తున్న ట్రాఫిక్ ఖచ్చితంగా సెక్యూర్ టనల్లో వెళ్తుంది. అంతే తప్ప విపిఎన్ కూడా అంత ప్రైవేట్ అండ్ సెక్యూర్ కాదు. నా కంప్యూటరు నా టెర్మినలే వీక్ అయినప్పుడు నేను విపిఎన్ ఆన్ చేసిన వెంటనే వాడు ఫోన్లో కదా ఉంటాడు, నా ల్యాప్టాప్లో కదా ఉంటాడు, దానిలో ఇంకేముంది. అందుకనే టెర్మినల్స్ ఆల్వేస్ వీక్. 100% హ్యాక్ ప్రూఫ్ సొల్యూషన్ అనేది మిత్. ఏదైనా ముందే మనల్ని హ్యాక్ చేసి వాడు ఆల్రెడీ మన ఇంట్లో దొంగ ఆల్రెడీ మన ఇంట్లో ప్రజెంట్ ఉంటే మనం బయట ఎంత తాళం వేస్తే ఏం లాభం, వాడు లోపల ఉంటాడు కదా. ఇంకా సార్ ఈ మధ్య స్పై కెమెరాస్ అని చెప్పేసి సార్, అక్కడ సీసీ కెమెరా ఉంది, మీకు కూడా కనిపిస్తుంది. ఈ సీసీ కెమెరాని కూడా ఎవరైనా హ్యాక్ చేయొచ్చా? సీసీ కెమెరాలు అన్నిటినీ హ్యాక్ చేసేయచ్చు. అవేం పెద్ద సెక్యూరిటీతో ఉన్నవి కావు అవి. ఓకే, దానిలో నష్టం ఏముంది? ఈవెంట్ కెమెరాస్ అవన్నీ ఎట్లాంటి కెమెరాస్ ఎట్లాంటి చోట పెడతారు? పబ్లిక్ కెమెరాస్ ఎలాంటి చోట్ల ఉంటాయి? పబ్లిక్ ప్లేసెస్లో ఉంటాయి.
కాదు ఇంట్లో మన ఇంట్లో పెట్టుకుంటాం ఇంట్లో private బెడ్రూమ్లో పెట్టుకోగా. మ్మ్. కాబట్టి దాన్ని హ్యాక్ చేసి ఏం ప్రయోజనం, ఇంట్లో ఉన్న దాన్ని హ్యాక్ చేసి. కొన్ని సిచ్యువేషన్స్లో లార్జర్ క్రైమ్ చేసేటప్పుడు హ్యాక్ చేస్తారు. లెట్ అస్ సే బ్యాంకులో రాబరీ చేయాలా, బ్యాంకులో దొంగతనం చేయాలా, వాటిని ఆఫ్ చేస్తారు, హ్యాక్ చేసి ఆఫ్ చేసి దొంగతనం చేస్తారు. అట్లాంటి లార్జర్ కేసెస్లో పనికొస్తుంది తప్ప ఇండివిజువల్కు ఇటువంటివి పనికిరాదు. కానీ మీరు ఇందాక నాతో అంటూ ఒక అమ్మాయిని మోసం చేశాడు స్పై క్యామ్ తోటి. స్పై క్యామ్ కంటే కూడా మన ల్యాప్టాప్ కెమెరాను, మన మొబైల్ కెమెరాను హ్యాక్ చేయటం ఈజీ వాళ్ళకు. ఒక సెల్ ఫోన్ కెమెరాను కూడా హ్యాక్ హ్యాక్ చేస్తారు. చేయగలరు. సెల్ ఫోన్ హ్యాక్ చేస్తే కెమెరా కూడా హ్యాక్ అవుతుంది. సెల్ ఫోన్ హ్యాక్ చేయాలంటే వాడు ఏదైనా యాప్ పంపిస్తే ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేశారనుకోండి. యాప్ డౌన్లోడ్ చేయడానికి 2 రకాలు. ఒకటి అది యాపిల్ స్టోర్ కన్నా అవ్వాలి, గూగుల్ ప్లే స్టోర్ అన్న అవ్వాలి. ఇలా కాకుండా వాళ్ళు లింక్ పంపిస్తారు, అది అన్నోన్ సోర్స్ నుంచి డౌన్లోడ్ అవుతుంది యాప్. అది మన యొక్క సీక్రెట్ను తీసుకుంటుంది. సో అట్లాంటి యాప్స్ చాలామంది డౌన్లోడ్ చేసుకుంటారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్, లోన్ యాప్, తర్వాత ఏదైనా ఇంటర్నెట్ ద్వారా వాచ్ చేయగలిగే సినిమాలు, గేమ్స్ అవన్నీ కూడా అట్లాంటి యాప్స్లో దొరుకుతాయి. ఇప్పుడు మనము ఇంటి దగ్గర 50 ఛానల్స్ చూడాలంటే ఆ హ్యాత్వేకో ఇంకోటికో వాళ్ళ 500 1000 కట్టాలి, లేదా ఎయిర్టెల్ దానికో దానికో కట్టాలి, వోడాఫోన్, వీడియోకాన్కి. అలా కట్టకుండా హ్యాక్ చేసి చూసేవాళ్ళు ఉన్నారు. అవి ఇట్లాంటి సైట్స్లో లింక్ ద్వారా దొరుకుతాయి. ఆ లింక్స్ నా ఫోన్లోకి తెచ్చుకున్నాను అనుకో, అది చూడడానికి నా ఫోన్ అయిపోయినట్టే లెక్క. నా ఫోన్ వాడు ఎప్పుడైనా కెమెరా ఆన్ చేసుకుని, నేను బాత్రూంలో కూర్చొని ఫోన్ పెట్టుకున్నాను అనుకోండి, మాట్లాడుతూ స్నానం చేస్తున్నాను, వాడు చూస్తాడు. చాలామంది ఈ రోజుల్లో బాత్రూమ్కు ఫోన్ తీసుకుపోని అమ్మాయిలు తక్కువ ఉంటారేమో, ఏదో పని మీద తీసుకుని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ పోయిన తర్వాత వాళ్ళ ప్రైవసీలో వాళ్ళు ఉన్నప్పుడు వీడు దాన్ని చూస్తాడు. ఒక్కసారి చూసి ఒక్క ఇమేజ్ తీసుకున్నా హీ విల్ స్టార్ట్ బ్లాక్మెయిలింగ్. ఫోన్స్ కూడా రిస్కీ అనమాట. ఏదైనా కానీ ప్రైవసీ, కాన్ఫిడెన్షియల్ లొకేషన్స్లో స్మార్ట్ ఫోన్స్ తీసుకోకపోవడం స్మార్ట్ పర్సన్ యొక్క బాధ్యత. ఫోన్ స్మార్ట్ అంటారు కానీ నువ్వు కదా స్మార్ట్ కావాలి. ఫోన్ స్మార్ట్ ఉంటే ఏం లాభం నువ్వు స్మార్ట్ లేకుండా. సైబర్ క్రైమ్ అంటే ఏంటి సార్? సైబర్ స్పేస్ ద్వారా చేయబడే క్రైమ్ అంతా సైబర్ క్రైమ్ అనేది జనరల్ ప్రిన్సిపల్గా చెప్పొచ్చు. కానీ ఏదైనా నేరము అని డిక్లేర్ చేయాలంటే దానికి ఒక యాక్ట్ ఉండాలి, సెక్షన్ ఆఫ్ లా ఉండాలి. దానికోసమని చాలా ముందుగానే మేల్కొని ఇండియాలో 2000లోనే ఐటీ యాక్ట్ వచ్చింది. 2008లో ఆ యాక్ట్కు కంప్లీట్ అమెండ్మెంట్ కూడా వచ్చింది అంత తొందరగానే. ఇప్పుడు ఇంకొక అమెండ్మెంట్ కూడా రావడం ఏమి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే టెక్నాలజీ మారే కొద్దీ క్రైమ్ మారుతుంది, క్రైమ్ మారే కొద్దీ సెక్షన్ ఆఫ్ లా మారుతుంది. పైగా ఇండియాలో ఈ మధ్యకాలంలో కొత్తగా ఐపీసీ పోయి బిఎన్ఎస్ అని వచ్చింది. ఆ బిఎన్ఎస్లో కూడా ఈ సైబర్ క్రైమ్కి సంబంధించిన సెక్షన్స్ ఆఫ్ లా ఉన్నాయి. ఐటీ యాక్ట్లోనే కాకుండా దీంట్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ లాలో డిఫైన్ చేసిన ప్రతి నేరము సైబర్ క్రైమే. ఓహో, సైబర్ స్పేస్ వాడి చేసిన నేరము ప్లస్ ఈ సెక్షన్స్లో వాడబడిన నేరం. అవును, ఇంటర్నెట్ స్పేస్లో. సో దీన్ని క్రైమ్ అంటారు సార్. ఇలాంటి యాక్ట్స్ ఆర్ యాక్టివిటీస్ని క్రైమ్గా కన్సిడర్ ఇప్పుడు చేస్తారు? చాలా ఉన్నాయి. దాంట్లో మొదటిది మీ అనుమతి లేకుండానే మీకు సంబంధించిన డేటాను యాక్సెస్ చేసినా, యాక్సెస్ చేయించబడినా, దాన్ని మిస్యూజ్ చేసినా, దాని వాల్యూ తగ్గించినా సెక్షన్ 66 అనేది అదొక నేరం. ఇతరులను ఆన్లైన్లో హింస పెట్టినా, హింస అంటే ఎలాంటి హింస అంటే ఆన్లైన్లో ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక లేడీ ఉంది, లేడీని అర్ధరాత్రి పూట పిచ్చి పిచ్చి మెసేజ్లు, ఊరికి చెడ్డ మెసేజ్లు కాదు, ఊరికే హెరాస్ చేస్తే మాట్లాడు నాతో అని ఎవరిని ఆన్లైన్ స్టాకింగ్ చేస్తే అది నేరం. మీ పాస్వర్డ్ కానీ, మీ బయోమెట్రిక్స్ కానీ, మీకు సంబంధించిన ఏ యాక్సెసింగ్ డీటెయిల్స్ అయినా సరే నేను కొట్టేస్తే అది నేరం. ఇతరుల యొక్క యాక్సెసింగ్ డీటెయిల్స్ కొట్టేస్తే కూడా నేరం. ఓకే. ఆన్లైన్లో నేను ఏది కాదో అది చెప్పడం, నేను ఈడీ అఫీషియల్ని మాట్లాడుతున్నానో, నేను ఇంకొక జడ్జి మాట్లాడుతున్నానో అబద్ధాలు చెప్పి ఆన్లైన్లో చీటింగ్ చేస్తారు, ఇంపర్సనేట్ చేసి చీటింగ్ చేస్తారు. అది 66D అనేది నేరం. 66E అంటే ఏదైనా
ప్రైవేట్ పార్ట్స్ యొక్క ఫోటోలు వీడియోలు తీయటం. ప్రైవేట్ కాదు, ప్రైవేట్ పార్ట్స్. పర్సనల్గా వేరే వాళ్ళు ఎవరివైనా సరే పర్సనల్ తీస్తే నేరం కాదులే, కానీ ఎవరిది వాళ్ళు తీసుకుంటే ఏం నేరం కాదు. పబ్లిష్ చేస్తే నేరం. తీసి పబ్లిష్ చేస్తే నేరం. ఎదుటి వాళ్ళది, వాళ్ళ ప్రైవసీ, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ను ఫోటో తీయకూడదు. కొంతమంది ఏమనుకుంటారంటే మేము బాల్కనీలో కూర్చుంటే వేరే వాళ్ళు ఫోటో తీశారు, వాళ్ళ మీద 66E పెట్టండి అని అంటుంటారు. అది ప్రైవసీ ఫోటో, ప్రైవేట్ పార్ట్స్ ఫోటో కాదు. దానికి నేరం లేదు, దీనికి నేరం. ప్రైవేట్ పార్ట్స్ ఎవరిది అంటే టాయిలెట్స్లో స్పై కెమెరాస్ పెడతారు, బాత్రూమ్స్లో పెడతారు, రూమ్స్లో పెట్టి బెడ్రూమ్స్లో పెడుతుంటారు. ఇవన్నీ నేరం. అట్లాగే సైబర్ టెర్రరిజం, సైబర్ ప్రక్రియ ద్వారా ఎవరినైనా కొంతమందిని, కొన్ని జాతులను, కొన్ని మనుషులను, కొన్ని గ్రూపులను టెర్రరైజ్ చేస్తే, లేదా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను హ్యాక్ చేసి దాని ద్వారా ఫిజికల్ డ్యామేజ్ చేస్తే సైబర్ టెర్రరిజం అని 66F ఉంది. అది కాకుండా బూతు మెసేజ్లు పెట్టడం. బూతు మెసేజ్ అంటే తిట్లు కూడా, బూతులు తిట్లు కూడా అవతల వాడు అబ్జెక్ట్ చేస్తే పెట్టడానికి లేదు. నీవు నీ ఫ్రెండ్ బూతులు మాట్లాడుకోవడం మీ ఇద్దరికి అలవాటు, మీ ఇద్దరు పెట్టుకుంటే ఎవడు నేరం కంప్లైంట్ ఇవ్వడు. మీరు ఒక అమ్మాయికి పెట్టారు, అమ్మాయి ఇలా మీరు పెట్టడం హరీష్ తప్పు అని అనిందంటే మీరు మళ్ళీ పెట్టారనుకోండి, షీ కెన్ గో అండ్ గివ్ కంప్లైంట్. మొదటిసారి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. బూత్ మెసేజ్లకు టెక్స్ట్ మెసేజ్లు పెడితే 67, బూత్ ఇమేజెస్ పంపిస్తే 67A. చిన్నపిల్లల బూత్కు సంబంధించినవి చూసినా సర్క్యులేట్ చేసినా 67B. ఇట్లా ఈ నేరాలన్నీ కూడా ఆల్రెడీ డిక్లేర్ చేయబడ్డాయి. ఇందాక అన్నారు టెక్స్ట్ మెసేజ్ పెట్టినా, అంటే తిడుతూ టెక్స్ట్ మెసేజ్ పెట్టినా అది క్రైమేనా? క్రైమే. అబ్సీన్ టెక్స్ట్. అబ్సీన్ అంటే తిట్టు కూడా అబ్సీనే. అది కాదు సార్, ఇప్పుడు వేస్ట్ ఫెలో నువ్వు దేనికి పనికి రావు, అట్లా దానికి అది కాదు, అది హెరాస్మెంట్ అవుతుంది. బూత్ కాదు కదా, బూత్ కాదు. బూత్ అంటే అబ్సీనిటీ ఉంటే దట్స్ క్రైమ్ అనమాట. ఓకే సార్, ఇప్పుడు ఈ ఫోన్ మీరు సైబర్ స్పెషలిస్ట్ కదా, ఈ ఫోన్ మీకు ఇస్తే లాక్డ్ ఫోన్ ఇస్తారు, ఇది అన్లాక్ చేసేస్తారా? చేసేస్తాం. దానికి ఖర్చు అవుతుంది. మా దగ్గర లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ ఉన్నాయి. ఒక్కదాన్ని తెస్తే 1.5 lakh అవుతుంది. ఒక ఫోన్ చేస్తే 1.5 lakh అవుతుంది. దానికి మనము ఆ టూల్కు డబ్బులు కడతాం. ఎవరైతే ఆ టూల్ను డెవలప్ చేశారో అబ్రాడ్లో ఉంటాయి అవి, వాళ్ళకి లైసెన్స్ పెట్టుకుంటాం. కాదు, ఇప్పుడు ఐఫోన్ అని, ఆండ్రాయిడ్ అని, కాస్ట్లీ ఫోన్ ఏ ఫోన్ అయినా తీయచ్చు. మరి ఎందుకని ఇంకా సెక్యూరిటీ ఏం లేనట్టుగా? మరి సెక్యూరిటీ ఏముంది దానిలో? అందరూ ఎందుకు చేస్తారు? అది అందరికీ అమ్మరు. అది ఓన్లీ లైసెన్స్డ్ క్రిమినల్ కేసెస్ను చేసి ఓపెన్ చేసే వాళ్ళకే అమ్ముతారు. అది అందరికీ చేయరు, అందరికీ అమ్మరు, అందరూ చేయరు. 1.5 lakh ఫోన్ కాస్టే 30,000 ఉంటే 1.5 lakh పెట్టి దాన్ని ఎందుకు ఓపెన్ చేస్తారు? నేను ఒక కేసు చెప్తాను. మనకు తెలిసిన ఒక ఫ్యామిలీ అమెరికాలో ఉంటారు పిల్లలంతా. తండ్రి ఇండియాలో ఉంటాడు, తల్లి లేదు. తండ్రి ప్రొఫెసర్. ఒక 2 కోట్లు పెట్టి ల్యాండ్ అది అమ్మి డబ్బులు వచ్చాయి అతనికి. అతనికి సడన్గా ఒక కాల్ వచ్చింది, నేను ఈడీ అఫీషియల్ మాట్లాడుతున్నాను, మీ దగ్గర బ్లాక్ మనీ ఉంది. వాడు ఒకే క్యాజువల్ చేసాడు, వీడి సంగతి వాడికేం తెలీదు. మీ దగ్గర బ్లాక్ మనీ ఉందని రిపోర్ట్ వచ్చింది, మేము మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే వీడిని వీడియో కాల్ చేసి ఆ కెమెరా ముందు కూర్చోబెడతారు. నువ్వు కదిలితే మేము కేసు కట్టి మీ ఇంటికి వచ్చేస్తాం, నువ్వు కదలకుండా అక్కడే కూర్చోవాలండి. వీడు ఆల్రెడీ అమ్మి ఉన్నాడు కదా. ఇండియాలో ఎవరు ల్యాండ్ అమ్మినా కొన్నా ఏం చేస్తారు, ఒక పార్ట్ అమౌంట్ బ్లాక్, ఒక పార్ట్ అంటే రిజిస్ట్రేషన్ వరకే డబ్బులు కట్టి మిగతా చేస్తుంటారు. ఈయనకు దానికి భయపడ్డాడు. ఈయన వాడికి చెప్పాడు, నేను 2 కోట్లకే కదండి, 1000 కోట్లు తినే వాళ్ళని వదిలేసి నా 2 కోట్ల వాళ్ళని పట్టుకున్నారేంటి అని ఈయన అతన్ని అడుగుతుంటే, 2 కోట్లైనా 3 కోట్లైనా మాకు మీ మీద జాలి ఉంది, ఓ పని చేస్తాము, మీరు ఎస్క్రో అకౌంట్కు, గవర్నమెంట్ ఎస్క్రో అకౌంట్ ఉంటుంది, దాంట్లో పెట్టండి, మీ మీద మేము పాజిటివ్గా రాస్తాము, అక్కడ కేసు అయిపోయిన తర్వాత ఆ డబ్బులు మీకు వచ్చేస్తాయి అంటే ఈయన 2 కోట్లు తీసి ఆ ఎస్క్రో అకౌంట్కి పంపిస్తాడు. వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అది ఎస్క్రో అకౌంట్ కాదు, పాడు కాదు, ఎవరిదో అకౌంట్ అది. వేసుకుపోయే నువ్వు చెప్పినట్టు ఎస్క్రో కాదు, వేసుకుపోయే అకౌంట్. అతను టెన్షన్లోకి వచ్చి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు.
పిల్లలు అమెరికా నుంచి వస్తారు. తండ్రి చనిపోయినాడు, మామూలుగా పెద్ద వయసులో ఉన్నాడు, చనిపోయినాడు అనుకుని వాళ్ళు చనిపోయినారు అని అనుకుంటారు. ఫ్యూనరల్ అయిపోతుంది. తర్వాత అతని ఫోన్ చూడాలి, బ్యాంకుకి వెళ్తారు, ఏమైనా డబ్బు ఉందా అని, లేదు. ఇంట్లో కొంత బ్లాక్ మనీ ఉంది అని డిస్కషన్స్లో ఉంటుంది, అది చెక్ చేస్తే అది లేదు. ఏమై ఉంటుందో అర్థం కాదు వాళ్ళకి. సరే ఫోన్లో ఏమన్నా ఉందేమో ఇన్ఫర్మేషన్, ఎవరికైనా ఈయన ఇచ్చాడేమో, ఎవరికైనా ఇచ్చినది ఫ్రెండ్లీగా ఇచ్చి ఉంటే కొంతమందికి అప్పులకి ఇస్తుంటారు కదా, అట్లేమైనా ఇచ్చాడేమో అని ఆ ఫోన్ ఓపెన్ చేయాలనుకుంటే దానికి లాక్ అయిపోయింది. కేసు తెలియదు వాళ్ళకు, ఇంతవరకు ఈయనను చీట్ చేసి ఎవడో కొట్టేశాడని తెలియదు. దాన్ని తీసుకొని వస్తే మేము ఓపెన్ చేయించాం. చూస్తే దాంట్లో వాడితోటి వాట్సాప్లో చాట్ చేసిన చాలా కంటెంట్ ఉంది, రికార్డ్ చేసుకున్న ఆడియో కంటెంట్ ఉంది, మామూలు కాల్స్లో రికార్డ్ చేసిన ఆడియో కంటెంట్. దాంట్లో ఇతను ఈడీ అఫీషియల్గా మాట్లాడడము, ఈయన అతనికి భయపడే అన్ని ఇన్ఫర్మేషన్ చెప్పడము, వాడు రకరకాల బ్యాంక్ అకౌంట్లు ఇవ్వడం, ఆ వాటిల్లో ఈయన డిపాజిట్ చేయడం, అన్ని ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. ఇది నేను చేయకపోయి ఉంటే పిల్లలు ఏమనుకునేవాళ్ళు, తండ్రి ఏదో వేస్ట్ చేసేసాడు డబ్బులు, ఇంకా దొరకదు, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వెంటనే దీన్ని క్రిమినల్ కేసు కింద కన్వర్ట్ చేసి కేసు కట్టించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉంది అది కేసు. డిజిటల్ అరెస్ట్ ద్వారా వాడిని ఏం చేశాడంటే, ఈయనను ఒక కెమెరా ముందు నిలబెట్టేసి మీరు కదిలితే మేము వేసేస్తామని చెప్తే, ఆయన మరి నేను బయటికి పోయి కదా క్యాష్ తేవాలి, క్యాష్ డిపాజిట్ చేయాలి కదా అంటే, మీరు ఒక పని చేయండి, మీరు ఈ ఫోన్ మీతో పాటు తీసుకెళ్ళండి, ఎక్కడెక్కడ పెట్టుకున్నా అది పెట్టుకొని మీరు చూపిస్తూ మమ్మల్ని పెట్టండి, లేదంటే మేము ఇంటికి పోలీసులను పంపిస్తాం అంటే, ఆయన నిజం అనుకొని కెమెరా క్యారీ చేసి అన్ని క్యాషులు అన్ని డిపాజిట్లు చేసుకుంటూ అట్లా 3 రోజులు 4 రోజులు 5 రోజులు డిపాజిట్ చేస్తే దాదాపు వారం 10 రోజులు అతను మొబైల్తోనే పెట్టారు. రాత్రి పడుకొని ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే కెమెరా ఇది వాళ్ళకేమంటే కొంత డబ్బులు వచ్చేసింది కదా, వీడు పడుకున్నా పర్వాలేదులే అని. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కాల్ చేసేవాడు, నువ్వు ఎవరికన్నా చెప్పావంటే ఈ డబ్బు కూడా రాదు అంటాడు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక 50 లక్షలు వేసిన తర్వాత నువ్వు ఎవరికైనా చెప్తే ఈ డబ్బు కూడా ఇవ్వనంటే వీడేమనుకుంటాడు, నేను ఎవరికి చెప్తే ఇవ్వడేమో అనుకుని ఎవరికి చెప్పకుండా వాడు సఫర్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చాను. ఎలా సార్ ప్రొఫెసర్ అని చెప్తున్నారు? ప్రొఫెసర్ అయినా ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే, మనిషికి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది కాదు ముఖ్యం, ఎవరిని నమ్ముతున్నాడు అనేది ముఖ్యం, ఎవరు ఎంతగా నమ్మిస్తున్నారు అన్నది ఇంకొక ముఖ్యం. వీళ్ళందరూ చాలా పాజిటివ్ థింకర్స్. లేకపోతే ఎవడో వచ్చి ఈడీ అఫీషియల్ అంటే, నువ్వు ఈడీ అఫీషియల్ అయితే నాకేంటయ్యా అనాలి కదా. ఈడీ అఫీషియల్ అన్న వెంటనే నా దగ్గర 2 కోట్లు కదా నా దగ్గర ఉంది, నేను అందరూ 1000 కోట్లు కదా తింటున్నారు, దాని గురించి నువ్వు ఎందుకు అడుగుతున్నావు అని ఇతనే ఎందుకు ఇంటిమేట్ చేస్తాడు? వాడు పాజిటివ్గా ఫీల్ అయ్యాడు. కాబట్టి ఆన్లైన్లో ఏదైనా జరిగితే సజెషన్ ఏమంటే, అది ఫిజికల్గా ఐడెంటిఫై చేసే వరకు నమ్మకండి. మీ బంధువే కాల్ చేసినా మీ బంధువుని నమ్మకండి. ఎందుకంటే ఈరోజు ఫేక్ కాల్స్ వస్తున్నాయి, ఫేక్ వీడియోస్ వస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి డెవలప్ చేసిన వీడియోస్ వస్తున్నాయి. నిర్మలా సీతారామన్ గారు మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి మనకు ఫేస్బుక్లో వాటిలో వస్తుంటాయి. దాన్ని నమ్మి చాలామంది డాక్టర్లు ఇక్కడ హైదరాబాద్లో ఎన్నో కోట్ల రూపాయలు ఆ ఫేక్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్లో వేశారు. వాళ్ళందరూ వేసిన తర్వాత 1 ఫైన్ డే స్విచ్ ఆఫ్ అయిపోతాయి. దానిలో వాళ్ళు వీడియో చూస్తే నిర్మలా సీతారామన్ గారు మాట్లాడినట్టే ఉంటుంది, అదే వాయిస్, అదే బాడీ లాంగ్వేజ్. అద్భుతంగా ఫేక్ వీడియోస్ తయారు చేస్తున్నారు. ఓన్లీ నిర్మలా సీతారామన్ గారనే కాదు, సడన్గా అంబానీ కొడుకు మాట్లాడుతున్నట్టు, అమితాబ్ బచ్చన్ మాట్లాడుతున్నట్టు, ఎవరైతే ప్రామినెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి చేస్తున్నారు. సరే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఏం చేయాలి? ఫస్ట్ 21,000 వేస్తే సాయంత్రానికి వాడు ఒక ఫేక్ డిమ్యాట్ అకౌంట్ పేపర్ పంపిస్తాడు, ఒక యాప్ కూడా డౌన్లోడ్ చేపిస్తాడు, దానిలో ఉంటాయి ఇవి. వీళ్ళు ఏమనుకుంటారు, అది జెన్యూన్ డిమ్యాట్ అకౌంటే అనుకుంటారు. చూస్తే 2 లక్షలు అవుతుంది, 20,000. నెక్స్ట్ డే మళ్ళీ ఇంత అని పెడితేనే మీకు అది వస్తూ ఉంటుంది, లేకపోతే ఇది పోతుంది అంటాడు. వాడు పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పెట్టించి వాళ్ళందరూ కలిసి పెట్టిన ఒక 60-65 కోట్లు ఈ మధ్యకాలంలో కొంతమంది డాక్టర్లు కలిసి పెట్టారు. 65 కోట్లు అంతా అయిన తర్వాత వాళ్ళు చూస్తే వాళ్ళకు వచ్చిన ఆదాయము లెక్క పెట్టుకుంటే దాదాపు 200 కోట్ల దాకా ఉంటుంది. 2-3 నెలల్లోనే 200 కోట్లు వస్తే వాళ్ళ ఆనందం. సరే కొంతన్న డబ్బులు తీద్దామని ట్రై చేస్తే వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసేస్తారు. అప్పటికి వీళ్ళు వేసినన్ని రోజులు అవి ఉంటాయి.
వేయడం మానేసిన వెంటనే వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతారు. ఈ మనీ అంతా వాళ్ళు మ్యూల్ అకౌంట్స్ అన్నింటిలో వేస్తారు. మ్యూల్ అంటే నాకు తెలియకుండానే నా అకౌంట్ వేరేవాడు వాడుతుంటాడు. బీద వాళ్ళ దగ్గరికి పోతారు, వాళ్ళ దగ్గర అకౌంట్స్ ఉంటాయి, గవర్నమెంట్ మనీ కోసం పెట్టుకుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఏమి ఉండవు. ఈ గ్యాంగ్ ఏం చేస్తుందంటే ఆర్గనైజ్డ్ గ్యాంగ్ వాళ్ళ దగ్గరికి పోయి మీ అకౌంట్ మాకు ఇస్తే మీకు నెలకు 10,000 ఇస్తాము, ఒక 2 నెలలు వాడుకొని ఇచ్చేస్తాం, ఎందుకంటే మాకు ఫారిన్ నుంచి వచ్చే మనీ ఉందని వాళ్ళ స్టోరీ ఏదో ఒకటి కహానీ వినిపిస్తారు. అదే సార్, వాళ్ళకి వాళ్ళని నమ్ముతారు. నమ్మి 10,000 కదా, నాకు ఎట్లాగ డబ్బులు లేవు కదా, నా అకౌంట్ వాడు వాడితే ఏముందని వాడు ఇగ్నరెంట్. వీడు విక్టిమ్ ఏమో ఓవర్ కాన్ఫిడెంట్, చదువున్న ఓవర్ కాన్ఫిడెంట్. ఈ విక్టిమ్ ఏమో బుర్ర ఆ సబ్జెక్ట్లో లేని విక్టిమ్. వీళ్ళిద్దరిని విక్టిమైజ్ చేసి మధ్యలో ఉన్నవాడు ఆ మనీ వీళ్ళ అకౌంట్స్ వేసి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తాడు. క్రిప్టో కరెన్సీకో దేనికో ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడో ఏదో కంట్రీలో దాన్ని డ్రా చేసుకుంటారు. సో ఇది ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అన్నమాట. దీంట్లో ఆ మ్యూల్ అకౌంట్స్ వాళ్ళమే కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్లు కదా, వీళ్ళకు కొంత మనీ వేస్తే ఇంకా నమ్ముతారు అని వీళ్ళకి ఏం చేస్తాడంటే వాడు, సరే మీరు అంతగా అడుగుతున్నారు కదా, మీకు ఒక 2 లక్షలు డ్రా చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తానండి, మీరు 2 లక్షలు డ్రా చేసేసుకోండి ఈరోజు, మాకేం అభ్యంతరం లేదని చెప్పి వీళ్ళకు ఒక 2 లక్షలు డ్రా చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాడు. ఆ మనీ ఎవరిది? ఇంకొకడు ఎవరినో మోసం చేసిన మనీ. ఇంకొక డాక్టర్, వేరే ఊర్లో ఉన్న డాక్టర్, వేరే ఇంజనీరో ఓ 2 లక్షలు ఏదో వేస్తే ఆ 2 లక్షలు వీడి అకౌంట్లో వేపిస్తాడు. వాడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు వీడి అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. ఇప్పుడు ఇతను నేరస్తుడి కింద లెక్క. మ్యూల్ అకౌంట్స్ ఇన్నోసెంట్ ఫెలోస్దే కాదు, ఇట్లాంటి వాళ్ళకు కూడా మ్యూల్ అకౌంట్స్ కింద చేసేస్తారు. ఇప్పుడు వీడు పోలీస్ దృష్టిలో వీడు విక్టిమే కాదు, వీడు ఒక నేరస్తుడు. ఎందుకంటే నేరం చేయబడిన మనీ వీడి అకౌంట్లోకి వచ్చింది. అవును. కాబట్టి సలహా ఏంటంటే ఎవ్వరూ కూడా అన్నోన్ పర్సన్ దగ్గర నుంచి అన్నోన్ మెథడ్లో మీ అకౌంట్కి వేసుకోవద్దు. ఫిజికల్ క్యాష్ ఇస్తే ఇచ్చాడు, లేకుంటే మీ అకౌంట్కి వేసుకుంటే మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది వాడు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే. కాబట్టి విక్టిమ్స్కి ఏం చెప్తున్నానంటే, మీ అకౌంట్ ఎప్పుడైనా ఫ్రీజ్ అవుతే మీకు తెలియకుండా, మీరేమి నేరం చేయకుండా, మీరు భయపడిన అవసరం లేదు, ఏ పోలీసుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళి ఈ I4C మెకానిజం వాళ్ళ దగ్గర ప్రతి స్టేట్లో ఉన్నారు, వాళ్ళ దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెరిఫై చేసి ఇతనిది ఎంత తప్పు ఉంది, ఎంత తప్పు లేదు. ఒకవేళ తప్పుడు మనీ ఈయన అకౌంట్లో పడితే ఆ తప్పుడు మనీని మాత్రమే తీసుకొని కోర్టులో ప్రజెంట్ చేసి మిగిలిన మనీ వీళ్ళు ఓన్ కదా, అది అలౌ చేస్తారు. కాబట్టి మీరు భయపడిపోయి పోలీసులకో ఇంకోటికో దళారులకు డబ్బులు ఇచ్చేసి ఇంకా కొంచెం నష్టపోకండి. మీరేం నేరస్తులు కాదు, మీరేం తప్పు చేయలేదు, భయపడనక్కర్లేదు. అది ఎందుకు మీ ముఖంగా చెప్తున్నానంటే చాలామంది వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ అకౌంట్స్ను బ్లాక్ చేస్తున్నారు. ఓకే సార్, ఇలాంటి మనీ ఫ్రాడ్స్లో, సైబర్ మనీ ఫ్రాడ్స్లో ఒకసారి డబ్బులు పోతాయి సార్. మీరు అన్నట్టుగా డిజిటల్ అరెస్ట్ అనుకోండి, లేదంటే ఏదో ఫోన్ ఫ్రాడ్ ఏదో జరిగి డబ్బులు పోతాయి. ఆ మనీ ట్రైల్ ఏముంటుంది, అది ఫస్ట్ 1 అవర్లో ఏమైద్ది, తర్వాత దాని ఫ్యూచర్ ఏముంటుంది చెప్పండి సార్. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనీ 50 లక్షలు ఏం కట్టరు ఉండి ఫస్ట్ 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఇట్లా కట్టుకుంటూ వెళ్తారు. ఈ కట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ₹1,00,00,000 తర్వాత అతనికి బుద్ధి వస్తుంది. ఒక 3 నెలలు కట్టి ₹1,00,00,000 2 కోట్లు అయిన తర్వాత వాడికి బుద్ధి వస్తుంది. అరే వాడు ఆపేయడని అప్పుడు వచ్చి కంప్లైంట్ ఇస్తాడు. లాస్ట్ మనీ ఎంత వేసి ఉంటాడు, లెటర్సే ₹1,00,000 వేసి ఉంటాడు. ఈ 3 నెలలు ముందు వేసిన మనీ ఎంత ఏమైపోతుంది, అంతా వాడు డ్రా చేసేసి ఉంటాడు. లాస్ట్ వీడు వేసిన 1,00,000 మాత్రం మిగలవచ్చు. ఇతను ఫోన్ చేసి చెప్తాడు, 1930 అని టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, 1930, దానికి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీస్ స్టేషన్ పోకుండానే దానిలో కాల్ చేయొచ్చు. దానిలో ఏం చేస్తారంటే ఆ 1 అవర్ అన్నావు కదా, మొదటి 1 అవర్లోనే ఈ అకౌంట్ను ఫ్రీజ్ చేస్తారు. ఈ అకౌంట్ ద్వారా ఏ అకౌంట్కు వెళ్ళాయో మనీ చెక్ చేసుకొని వాటన్నిటిని కూడా 2వ గంటలో ఫ్రీజ్ చేస్తారు. వాటి నుంచి ఇంకొక దానికి వెళ్ళింటే దాన్ని ఫ్రీజ్ చేస్తారు. వీటిలో ఏదైనా మనీ మిగిలితే ఈ విక్టిమ్కు చెందుతుంది. అక్కడ కూడా అయిపోయి ఉంటే వీళ్ళు ఫ్రీజ్ చేసేటానికి ఏం రాదు. అంటే పోలీసు రిట్రీవ్ చేసేస్తారు, అక్కడ ఇంకేం చేయలేరు. ఇంకా ఎందుకు, ఆల్రెడీ ఆ మనీ ఎక్కడికో వెళ్ళిపోయింది, నెక్స్ట్ లెవెల్లో క్రిప్టో కరెన్సీగా మారిపోయింది.
క్రిప్టో మారలేదు అనుకుందాం. క్రిప్టో మారకుండా ఒక మ్యూల్ అకౌంట్కి వెళ్ళింది. ఆ మ్యూల్ అకౌంట్ నుంచి వేరే వాడు ఏటీఎంలోంచి డ్రా చేసేసాడు దొంగ. వాడు పోయి తినేశాడు. వాడిని పట్టుకోవచ్చు, డబ్బులు రావు. పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో, క్రిమినల్ కేసెస్లో మనీ రికవరీ ప్రధాన పాత్ర వహించదు. ఓకే, తెలిస్తేనే వహిస్తుంది. వాళ్ళ దగ్గర ఉంటే తీసుకుంటారు. వాడు లెటెస్సే వాళ్ళందరూ కూడా చాలా బ్యాడ్ హ్యాబిట్స్కి లోనైన వాళ్ళు. ఒక క్యాబరే సినిమా డ్యాన్స్కి వెళ్ళాడు, 50,000 ఇట్లా చల్లేశాడు. మా కేసులు ఎన్నో ఉన్నాయి అట్లా చల్లిన వాళ్ళ కేసులు. ఇప్పుడు ఎక్కడి నుంచి పట్టురావాలా మనీ? నేను ఆ ప్రాస్టిట్యూట్ దగ్గర పట్టుకో. ఆ ప్రాస్టిట్యూట్ ఏం చెప్తుంది, నాకెందుకు ఇచ్చారు, నాకేమో ఇచ్చాడు, ఎక్కడెందుకు ప్రూఫ్ ఏంటి? కాబట్టి సర్వీసెస్ కింద వెళ్ళిపోయినది. వాడు ఇంట్లో ఒక టీవీ కొన్నాడు ఈ డబ్బులతో, ఆ టీవీ తీసుకుని వచ్చి కోర్టులో పెడతాం. వాడు కారు కొన్నాడు, అది తీసుకొని వచ్చి పెడతాం, కోర్టులో పెడతాం. అట్లేమి కొనకుండా వాడు సర్వీసెస్కే వాడేస్తే, ఒక హోటల్ పోయాడు, హోటల్లో 10 రోజులు ఉన్నాడు, వాడేసాడు. ఒక ఫ్లైట్ టికెట్ కొన్నాడు, ఫ్లైట్ టికెట్లో 10 చోట్లకు తిరిగాడు, వాడేసాడు. ఏం చేయాలి? ఇంకా దాన్ని రికవరీ అవ్వదు. కాబట్టి 1 గంటనా 2 గంటల 10 గంటల అన్నది అది ఒక ఆర్బిటరీ క్వశ్చనే తప్ప దాన్ని ఎగ్జాక్ట్గా మనము నిర్ణయించలేము. ఓకే, వాళ్ళ డబ్బులు వీళ్ళు వేసిన తర్వాత ఏదైనా అకౌంట్లో ఉంటే ఆ టయానికి పోలీసు ఫ్రీజ్ చేస్తే వాళ్ళ మనీ వాళ్ళకు వస్తుంది. ఓకే, లేకుంటే రాదు. ఓకే. సో ఈ రోజున 2026లో యావరేజ్గా ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ ఎంత జరుగుతుంది? అమౌంట్ మనీ ఎంత జరుగుతుంది? ఎంత బ్యాక్ వస్తుంది? లాస్ట్ ఇయర్ దాదాపు 20,000 కోట్ల దాకా పోయినట్టుగా ఒక రిపోర్ట్ ఉంది. ఇండియాలో రిపోర్టెడ్ అమౌంటే కాబట్టి 20,000 కోట్లు, ఇంకా ఎక్కువ ఉంటుంది. అందులోంచి ఎంత రిట్రీవ్ అయింది సార్ బ్యాక్? అందులో దాదాపు 6,000 కోట్ల దాకా రికవర్ అయింది. 6,000 కోట్లు రికవర్ అయింది. ఓకే. ఎందుకు సార్ అంటే మీరు ఇంతకుముందు ప్రొఫెసర్ గారి గురించి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. టీవీలో న్యూస్లో చూసినా సరే చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ ఈ సైబర్ ఫ్రాడ్కే గురవుతున్నారు. డబ్బులు పోతున్నాయి. ఎందుకని అంటే చదువుకొని ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసినా సరే 1930కి మీరు ఇంతకు అన్నట్టుగా పోయిన సంవత్సరం 20,000 కోట్లు పోయినాయి అన్నారు. ఎందుకు అలా? అట్లా చదువుకున్న వాళ్ళ దగ్గర ఎందుకు ఇట్లా చేస్తున్నారు? చదువుకున్న వాళ్ళందరూ కానీ ఎవరైనా సరే మెయిన్ గ్రీడ్. 20,000కు 2 లక్షలు వస్తున్నాయంటే ఎలా నమ్ముతారు? గ్రీడ్ వల్లనే కదా. అత్యాశ. రెండోది అవేర్నెస్. గ్రీడ్ ఉంటుంది, అవేర్నెస్ ఉండదు. మూడోది పాజిటివ్ థింకింగ్. ఆన్లైన్లో ఉన్నదంతా సత్యం అనుకుంటారు. నాలుగోది మన ఆన్లైన్ సెక్యూరిటీ ఎవరో చేస్తున్నారు అనుకుంటారు. ఇవి ఏవి కరెక్ట్ కాదు. మన ఆన్లైన్ సెక్యూరిటీ మనమే చేసుకోవాలి. మన అవేర్నెస్ మనమే సాధించుకోవాలి. మన గ్రీడ్ మనమే ఆపుకోవాలి. సార్ ఇంక అన్నీ మేమే చేస్తే మీరెందుకు సార్, పోలీసులు ఎందుకు సార్ చేతులు గాజులు కట్టు ఇంట్లో ఉండండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు మీ ఇంటి దగ్గర సెక్యూరిటీ ప్రాక్టీస్ చేస్తారు, ఫిజికల్ సెక్యూరిటీ. ఇంటికి తాళం వేస్తారు, డాగును పెట్టుకుంటారు, గార్డును ప్రార్థిస్తారు, సీసీటీవీని ఇదంతా మీరు చేస్తే పోలీసులు అప్పుడప్పుడు పెట్రోల్ చేసి అప్పటికి కూడా చిన్న చిన్న దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళు ఏదో కొంత భాగము సెక్యూరిటీ ఇస్తే కొంత భాగం సిటిజన్ పార్టిసిపేట్ చేస్తాడు. ఆన్లైన్ మెకానిజం కూడా అదే అని నమ్మరు. ఆన్లైన్ మెకానిజంలో మా రోల్ ఏంటి అన్నది ప్రజలకు తెలియాలి కదా. అంతా పోలీసులు చేస్తారంటే అసలు ఆన్లైన్లో పోలీసులు చేయడానికి వాడి దగ్గర సెన్సార్షిప్ ఉండదు కదా. మేము ఒకరోజు మీ ఆడియో వింటే మీకు కోపం వస్తుంది. కాన్స్టిట్యూషనల్ రైట్ మాది, మీరు ఎట్లా చేస్తారని జైల్లో వేస్తారు పోలీసులను. వినడానికి లేదు. సో ఆన్లైన్లో సెక్యూరిటీ ఇవ్వడానికి ఆ కన్సర్న్డ్ బ్యాంక్ కొంత ఇస్తుంది. ఆ బ్యాంక్ ఏమైనా ఇస్తుంది, మీరు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోండి, బయోమెట్రిక్ అథెంటికేషన్ పెట్టుకోండి అంటుంది. ఎంతమంది పెట్టుకుంటారు? టెక్నాలజీ ఇచ్చే బాధ్యత వాళ్ళది, వాడే బాధ్యత మనది. మనకు అవేర్నెస్ లేదు. గ్రీడ్ ఉంది, అవేర్నెస్ లేదు. సో ఈ వీటన్నిటినీ కనెక్ట్ చేసుకుంటూ ఉండాలి అంటే ప్రతి మనిషి వాడొక రెస్పాన్సిబుల్గా ఫీల్ కావాలి. నా మొబైల్ ఫోన్ నా బ్యాంక్,
నా మొబైల్ ఫోన్ నా ప్రైవసీ, నా మొబైల్ ఫోన్ నా నాలెడ్జ్, నా మొబైల్ ఫోన్ నా కమ్యూనికేషన్ అనేది తెలుసుకోవాలి. మొబైల్ ఫోన్ అంతా, మొబైల్ ఫోనే బ్యాంక్, మొబైల్ ఫోనే నాలెడ్జ్. మొబైల్ ఫోన్ను బ్యాంకుగా వాడతాను కానీ నాలెడ్జ్ అక్వైరింగ్కి వాడను. దానిలో చదవను మంచివి. ఫేక్ మాత్రం ఫార్వర్డ్ చేస్తుంటాను. ఫేక్ డేటా వచ్చిందంటే చాలా ఆనందంగా ఫార్వర్డ్ చేసేస్తారు. నేను ఒక 200-300 గ్రూపుల్లో ఉంటాను, అందరూ పెట్టుకుంటారు నన్ను. 90% ఫేక్ డేటానే, ఫేక్ ఫార్వర్డ్సే. ఎందుకు చేస్తారో వాళ్ళకి తెలియదు. అది దాంట్లో ఒక నెగిటివ్ ఉంటుంది. వాడిని చంపేశాడనో, వాడు ఇది అన్నాడనో, ఆ కులమో గోత్రమో ఈ రిలీజియన్ ఏదో ఒకటి చెడ్డది ఉంటుంది, దాన్ని వీడు సర్క్యులేట్ చేసేస్తారు. అరే ఎందుకు దీనివల్ల ఏం ఉపయోగం అని ఆలోచించరు. ఈ ఫార్వర్డ్ చేసే వాళ్ళు అందరూ కూడా అంటే వల్నరబుల్ గ్రూప్సా సార్, లేదంటే అంటే చదువుకొని పల్లెటూరు వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు? అందరూ ఉంటారు. అందరూ ఉంటారు. లిటరేట్, పోలీసులు ఉంటారు, జడ్జిలు ఉంటారు, లాయర్లు ఉంటారు, కంపెనీలు వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, ఫార్వర్డ్ చేసే వాళ్ళు అందరూ ఉంటారు. ఎందుకు చేస్తున్నామో తెలీదు. వాళ్ళు ఒక స్ట్రాంగ్ లైక్, ఒక స్ట్రాంగ్ డిస్లైక్ ఉందనుకుందాం ఒక పార్టీ మీద, ఏది వాళ్ళు నమ్ముతారు అతన్ని ఫార్వర్డ్ చేసేస్తారు. నాకు ఇష్టం లేని వాళ్ళ మీద నెగిటివ్ ఫార్వర్డ్ చేస్తారు, నాకు ఇష్టం ఉన్న వాళ్ళ మీద పాజిటివ్ ఫార్వర్డ్, అంతే తేడా. నా ఇష్టాలను చూస్తారే తప్ప ఫ్యాక్ట్ని చూడరు, అది ప్రాబ్లం. సో ఇలాంటి ఫేక్వి ఫార్వర్డ్ చేసినా కూడా అది సైబర్ క్రైమ్ అవుద్దా? అవ్వదు. అంటే ఫేక్లో కంటెంట్ని బట్టి, ఓకే, ఒక వ్యక్తిని మీద ఫేక్ చేస్తే కొన్ని క్రైమ్స్ అవుతాయి. ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ మీదకు చేస్తుంటే కొన్ని క్రైమ్స్ అవుతాయి. బూత్కు సంబంధించిన విషయం ఫార్వర్డ్ చేస్తే కొన్ని క్రైమ్స్ అవుతాయి. అట్లా ఇట్ డిపెండ్స్ ఆన్ మెటీరియల్ విచ్ యూ హ్యావ్ ఫార్వర్డెడ్, దాన్ని బట్టి క్రైమ్ నిర్ణయిస్తారు. ఓకే, అదే సార్. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనేది ప్రతి 15 ఏళ్ళ పిల్లల నుంచి వెళ్ళి 60-70 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళ చేతిలో కూడా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఒక 20 ఏళ్ళ పిల్లోడు, ఒక 40 ఏళ్ళ వయసున్న మనిషి, అలాగే 60-70 ఉన్న పెద్దవాళ్ళు ఫ్రాడ్కి గురయ్యి ఎలాంటి తప్పులు చేస్తున్నారు వాళ్ళ ఫోన్ వాడేటప్పుడు? 20 ఏళ్ళ పిల్లవాడు, చదువుకున్న పిల్లవాడైతే వాడికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నాకేం కాదు అని. ఆన్లైన్లో ప్రతిదీ ఆన్లైన్లోనే పంపించేస్తుంటాడు. పైగా 20 ఏళ్ళ పిల్లవాళ్ళకు వాళ్ళ గ్రూప్ను ట్రస్ట్ చేయటం ఎక్కువ ఉంటుంది. నా పాస్వర్డ్స్ వానికి ఇస్తాడు, వాడి పాస్వర్డ్స్ నా దగ్గర ఉంటాయి, నా పాస్వర్డ్స్ అమ్మాయి దగ్గర ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్ పాస్వర్డ్స్ నా దగ్గర ఉంటాయి. అట్లాగా వీళ్ళు నమ్మి, ఫేస్ వాల్యూలో నమ్మి షేర్ చేసుకుంటారు. 20 ఏళ్ళ పిల్లవాళ్ళు ఇద్దరు, ఒకడికి 200 ఇచ్చాడు, ఒకడు అరే నా డబ్బులు నాకు ఇరా అంటే వెంటనే వాడు అరే చూసుకోరా నా బ్యాంక్ అకౌంట్ అని చెప్పి పాస్వర్డ్ ఇస్తాడు, చూసుకో నువ్వు ఏం లేదు అంటే వాడు దాన్ని చూసి ఏం లేదనుకుంటాడు. ఇది ఇంతవరకు పాజిటివ్గా ఉంటే పర్వాలేదు. వాళ్ళిద్దరికి రేపొద్దున డిస్ప్యూట్ వచ్చింది. అప్పుడు వీడి పాస్వర్డ్స్ అన్నీ వాడి దగ్గర ఉంటాయి, వాడి పాస్వర్డ్స్ అన్నీ వీని దగ్గర ఉంటాయి. వీడి గర్ల్ ఫ్రెండ్కి వాడు మెసేజ్ ఇస్తాడు వీడిచ్చినట్టుగా, వీడిచ్చినట్టుగా వాడు పూర్ణంతా చూస్తుంటాడు. వీడి పూర్ణంతా వాడికి ఆమెకు పంపిస్తాడు, ఆమె పూర్ణంతా వీడికి పంపించేస్తాడు, ఇద్దరికి డిస్ప్యూట్ క్రియేట్ చేస్తాడు. సో 20 ఏళ్ళ పిల్లవాళ్ళ ప్రాబ్లం ఏమిటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ ట్రస్ట్. ప్రతిదీ అందరినీ అన్నిటికీ నమ్మేస్తారు. దీంట్లో అమ్మాయిలు ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అబ్బాయిలు వాళ్ళ ప్రైవసీ పోయినా పెద్ద ఈ సమాజంలో ఎవడేమో అనరు వాడిని. కానీ అమ్మాయిలు వాళ్ళ నేకెడ్ ఇమేజెస్ వాళ్ళవి అన్నీ ఉంటే, బాయ్ ఫ్రెండ్ మంచోడు కదా అని చెప్పి వాళ్ళ ముందర నేకెడ్గా ఫోటోలు వీడియోలు తీసుకుంటే నీ ముందర డిలీట్ చేసినా అవన్నీ మళ్ళీ రికవర్ చేయొచ్చు. తర్వాత రికవర్ చేసుకోండి. నేను ఇందాక చెప్పాను కదా డిలీటెడ్ డేటా అంతా రికవర్ అవుతుందని. లేదా వాడు ఆన్లైన్లో ఎక్కడో స్టోర్ చేయొచ్చు. నీ ముందర ఫోన్లో డెస్ట్రాయ్ చేసినా వాడు ఎక్కడో ఆన్లైన్లో స్టోర్ చేసి ఇక్కడ డెస్ట్రాయ్ చేసి ఉండవచ్చు. కాబట్టి మీకేం తెలీదు. కాబట్టి తెలుసుకొని మన సమాజానికి తగ్గట్టుగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. లేదు మాకేం పర్వాలేదు, మేము నేకెడ్గా ఉంటే ఎవడు చూపించినా మాకేం పర్లేదు అనే అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళ ధైర్యం అది. నేను ఎవరికి నేనేం మారల్ పోలీసింగ్ చేయటంలా, కానీ విక్టిమ్స్ మా దగ్గర చేడుస్తుంటే బాధ. అరే ఈ అమ్మాయి వాడిని నమ్మి ఈ అమ్మాయి మానం ఇచ్చేసింది వాడికి, అయినా వాడు ఇంకా కూడా అమ్మాయి నేర్పిస్తూనే ఉన్నాడు, నేను బయట పెడతా లోపల పెడతా అని. సో అప్పుడు అమ్మాయిని చూసి మేమేం చేయాలి?
ఏమ్మా నీకు ధైర్యం ఉంటే దీన్ని ఇట్లే ఉండాలి కదా అని అనలేం కదా, భయం అవుతుంది, పాపం అవుతుంది. అరే పాపం అమ్మాయి సఫర్ అవుతుంది అనిపిస్తుంది. అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తాడు, వాడు కూడా ఉంటాడు కదా వీడియోలో. ఉంటాడు కానీ ఇందాక చెప్పాను కదా, అబ్బాయిలకు ఈ రోజుల్లో ప్రైవసీ పెద్ద ఇష్యూ కాదు. నేగడుగున్నా కానీ ఎవడు పట్టించుకోడు. అంటే మన సొసైటీ అలాంటిది అనమాట. సొసైటీ అని కాదు, అలా అంతే. భయే కదా, అమ్మాయిలు బయాస్ కదా, జెండర్ బయాస్ ఉంది కదా, జెండర్ బయాస్ ఉంది. ఆ అమ్మాయి భయపడుతుంది, వీడు భయపడ్డు. బ్లాక్మెయిల్ ఎవరిని చేస్తారు? భయపడే వాళ్ళని చేస్తారు, ఇట్లా ఎవరిని చేయరు. సో భయపడకుండా ఉండేలాగంటే అమ్మాయిలు కూడా చేయొచ్చు, సొసైటీకి ఏం సంబంధంలా. కానీ ఈ సొసైటీలో అమ్మాయిలు భయపడుతున్నారు కాబట్టి వాళ్ళకి జాగ్రత్త. క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఇన్ని పెట్టారు దేనికి? ఉమెన్కు ఎక్కువ ప్రొటెక్షన్ అవసరం. వాళ్ళను బ్లాక్మెయిల్ చేయడానికి, వాళ్ళని లోబర్చుకోవటానికి, వాళ్ళని ప్రలోభ పెట్టడానికి ఇండియాలో బోలెడు మార్గాలు ఉన్నాయి. అదే అబ్రాడ్ అనుకో, వాళ్ళే బికినీలో ఉంటారు కాబట్టి ఎవడైతేనేమిది అనుకుంటారు. కానీ ఇక్కడ కల్చర్ అది కాదు కదా. అంత ధైర్యం ఉంటే ఏం పర్వాలేదు, ఎవరికేం జరగదు. లేదా ఏ నేకడ్ ఏది వచ్చినా భయపడకుండా అది అసలు మార్ఫుడ్ వీడియో అని ధైర్యంగా చెప్పగలిగేలాగా ఉండాలి. కానీ మన దగ్గర ఇంకా అంత ధైర్యం రావట్లేదు. ఆడపిల్లలకు ధైర్యం తెచ్చుకోవాలా, జాగ్రత్తగా కూడా ఉండాలి, వాళ్ళ లిమిట్స్ వాళ్ళు ఉండాలి, ప్లస్ ధైర్యంగా కూడా ఉండాలి. 20 ఏళ్ళ వాళ్ళు ఇది, 40 ఏళ్ళ వాళ్ళు, 20 ఏళ్ళ వాళ్ళకు ఉన్నంత టెక్నాలజీ అవగాహన ఉండదు. వీడు కావాల్సిగా ఇచ్చాడు ఓవర్ కాన్ఫిడెన్స్తో పాస్వర్డ్స్. 40 ఏళ్ళ వాడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవ్వడు, వాడికి తెలియకిస్తాడు. ఇది నాది ఒకటి చూసి పెట్టరా బాబు అని పక్కింటి వాడిని అడుగుతాడు, వాడు వచ్చి చెక్ చేస్తాడు. నాకు తెలిసి ఒక కేసులో ఒక పెద్ద ఆమె, 40 ఏళ్ళ ఆమె, పక్కింటి అబ్బాయిని పిలిచి ఆ అమ్మాయి ఎవరో జూమ్లోనో వీడియో కాల్ మాట్లాడుతుంటే యాక్సెస్ చేయించుకుంది. వీడు ఆ లింక్ తీసుకొని వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో బూతు బొమ్మలు పెట్టేస్తాడు. ఎవరు పెట్టినారో వాళ్ళకి తెలియదు. వాళ్ళందరూ ఒక వెల్ టు డూ అండ్ ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీ, మధ్యలో బూతులు భయపడిపోయి ఒక ఆమె సూసైడ్ చేసుకుంది. ఆమె కంప్యూటర్ నుంచి వచ్చిందని, వాళ్ళ అవతల వాళ్ళది మీ కంప్యూటర్ నుంచే, మీ లింక్ నుంచే వస్తున్నాయి, మీరెందుకు చేస్తున్నారు అంటే ఆమె భయపడిపోయి సూసైడ్ చేస్తుంది. ఇది 40 ఏళ్ళ వాళ్ళ యొక్క హాఫ్ నాలెడ్జ్, ఇగ్నోరెంట్లీ ట్రస్టింగ్ అదర్స్. నెక్స్ట్ 60 ఏళ్ళ వాళ్ళు, వాళ్ళైతే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళు సోషల్ మీడియా కూడా వాడుతున్నారు కదా సార్. సోషల్ మీడియా ఏం వాడతారు? ఊరికే ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, లేదా వాట్సాప్లోనో వీడియోలు చూసుకోవడానికి తప్ప వాళ్ళకి ఇంకేం తెలియదు. కానీ మొబైల్ ఫోన్ ద్వారా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఓటీపీ వస్తుందని, ఆ ఓటీపీ పక్కింటోడు చూస్తే వాడు తీసుకుంటాడని వాళ్ళకి తెలియదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన మనీ పోతుంది, వేరే వాళ్ళ మనీ రాదు అని వాళ్ళకి తెలియదు. ఒకడు నేను మీ ఇంటికి అద్దెకు తీసుకుంటానండి, మీకు అడ్వాన్స్ ఇస్తున్నాను, 50,000 పంపిస్తున్నాను, క్యూఆర్ కోడ్ పంపిస్తున్నాను, మీరు స్కాన్ చేసేయండి వస్తుంది అంటాడు. వీళ్ళు స్కాన్ చేస్తే వీళ్ళే 50,000 పోతుంది వాడికి. సో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన డబ్బులు పోతాయని వాళ్ళకి తెలియదు. సో టోటల్ ఇగ్నరెన్స్ తోటి ఈ టెక్నాలజీ తోటి మ్యాచ్ కావట్లేదు. పిల్లలు, నువ్వు ఇంకా 20 ఏళ్ళ లోపల పిల్లలు ఉన్నారు, వాళ్ళు చిల్డ్రన్ ఇన్ సైకాలజీ, అడల్ట్స్ ఇన్ టెక్నాలజీ. చిల్డ్రన్ ఇన్ సైకాలజీ, అడల్ట్స్ ఇన్ టెక్నాలజీ. కరెక్ట్. పిల్లలు, అడల్ట్స్ ఇన్ సైకాలజీ, చిల్డ్రన్ ఇన్ టెక్నాలజీ. అదే వీడిని గైడ్ చేయలేడు, వీడిని మోసం చేయగలడు. వీడు ఏం చేస్తున్నాడో వీడికి తెలియదు. ఆ ఇద్దరి మధ్యలో ఉన్న గ్యాప్ చాలా పెద్దగా ఉంది. వీడిని గైడ్ చేయలేడు. వీడికి స్వతహాగా చిల్డ్రన్ కాబట్టి సైకాలజీలో ఏది మంచో ఏది చెడో వీడికి తెలియదు. సైకాలజీలో ఆన్లైన్ కంటెంట్ వీడికి ఏది మంచో ఏదో తెలియదు, వీడికి ఏది మంచో ఏదో తెలియదు. ఒక కేసులో తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు. చిల్డ్రన్ మీ డెబిట్ కార్డ్ ఇస్తే ఒక గేమ్ ఉంది ఫైర్వేర్ అని, ఆ గేమ్లో డెబిట్ కార్డ్ తోటి ఫ్రీగా ఆడుకోవచ్చు. డెబిట్ కార్డ్ ఊరికే దాన్ని ఇనిషియలైజ్ చేయాలా, పడేం ఛార్జ్ చేయడు దానికి, వీళ్ళు ఆడుకోవచ్చు. అది యుద్ధం అనమాట. ఓ 4-5 కలిసి ఎక్కడన్నా ఉన్నా కానీ అక్కడ వాళ్ళు ఒకరినొకరు ఫైట్ చేసుకుంటూ గెలుస్తూ ఉండొచ్చు అనమాట. ఫ్రీ ఫైర్ సారీ, ఆ ఫ్రీ ఫైర్ గేమ్లో
తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ ఇద్దరు క్రెడిట్ కార్డు ఇచ్చేశారు పిల్లలకు, ఆడుకుంటున్నారు. దాంట్లో నిగూఢంగా ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే లోపల రకరకాల వెపన్స్ ఉంటాయి. ఆ వెపన్ వాడుకుంటే వెపన్కి డబ్బులు కట్టాలి. వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఆ వెపన్ ఆడేశారు. దానికి ఏమొస్తుందంటే ఆటో డెబిటింగ్ ఫీచరు ఇనిషియేట్ అవుతుంది. ఫస్ట్ కార్డు మనం ఇనిషియేట్ చేసిన వెంటనే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ దీనిలో పెడితే ఆటో డెబిటింగ్ అనమాట. అది ఈ తల్లిదండ్రులు ఇద్దరికి తెలియదు. ఇద్దరు ఆపరేషన్ థియేటర్స్లో హాస్పిటల్లో ఉంటే వీళ్ళిద్దరు కలిసి ఒక్క రోజులో 28 లక్షలు వాడేశారు. 28 లక్షలు ఒకే రోజు పిల్లలు. వాళ్ళకేం తెలుసు? వాళ్ళు ఆడడం వరకే టెక్నాలజీ తెలుసు, కానీ మంచి చెడు డబ్బులు పోతున్నాయనేది వాళ్ళకి తెలియదు. వీళ్ళకు టెక్నాలజీ సరిగా తెలియదు, పిల్లలే కదా వాళ్ళు ఏం ఆడుకోలే అనుకొని వాళ్ళకు ఇచ్చేశారు. ఈ క్లారిటీ లేదు ప్రజల ఇద్దరి మధ్యలో. వీళ్ళు అవేర్నెస్ పెంచుకోవాలా, వీళ్ళు తల్లిదండ్రులకు చెప్పకుండా ఏమీ చేయకుండా ఉండేలాగా వీళ్ళు చేయాలా. ఇది ఈ ఒక రోజులో అయ్యేది కాదు. అవేర్నెస్ సెషన్స్ తీసుకొని ఇట్లాంటి పాడ్కాస్ట్లో వాళ్ళు విని ఒకవేళ వింటే, ఇట్లాంటివి వినరు. వాళ్ళు ఏదో సినిమా ఆర్టిస్టుల గురించో లేదంటే ఫుట్బాల్ మ్యాచ్ల గురించి ఇట్లాంటివి వింటారు జనాలు అందరు, కానీ మంచి చెబితే ఎవడో విండు. కామన్గా వినే ఇంకొక సైబర్ ఫ్రాడ్ ఆర్ సైబర్ క్రైమ్ న్యూస్ ఏంటంటే డేటింగ్ యాప్ ఫ్రాడ్స్ అని వింటాం. అమ్మాయో అబ్బాయో మోసపోయామో అని చెప్పేసి ఉంటాం. పెరుగుతున్నాయి కదా సార్ చాలా. ఎందుకు? చాలామంది ఈ మధ్యకాలంలో సింగిల్ ఫ్యామిలీ అయిన తర్వాత డైవర్స్లు అయిపోతున్నాయి, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయిన తర్వాత విడిపోతున్నారు. ఇట్లాంటి వాటిలో అందరూ ఏం చేస్తారంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సొలేస్ ఏంటి, దే వాంట్ టు సర్చ్ ఫర్ ఆపోజిట్ సెక్స్. అవును. ఆన్లైన్ అయితే ఆ డేటింగ్ యాప్స్లో వాళ్ళు విజిబుల్ ఉండరనో లేదంటే ఓన్లీ ఆడియోతోటి అయిపోతుందనో ఇట్లాంటివి రకరకాలు చేస్తారు. అయితే ఆ వల్నరబుల్ పీపుల్ సెకండ్ డైవోర్సీసో డైవోర్స్డ్ పర్సనో ఇట్లా వాళ్ళు ఉంటారు. అటుపక్క వీళ్ళని క్యాప్చర్ చేయడానికి ఒక మంచి ప్రొఫైల్ తయారు చేసుకొని మంచిగా మాట్లాడుకుంటూ మల్టిపుల్ లాంగ్వేజెస్లో కమాండ్ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో కలుస్తారు. వాళ్ళకు టోన్ మంచి బేస్ వాయిస్ ఉంటుంది. వాళ్ళు చెప్పేవన్నీ కూడా ఐఐఎంలో ఎంబీఏ చేశానని, ఐఐటి చేశాను, ఇట్లాంటివన్నీ ఫేక్ డేటాలన్నీ చెప్పుకుంటూ నేను ఇంత రిచ్చో అంత రిచ్చో అని చెప్పుకుంటూ వాళ్ళను బురుడి కొట్టిస్తుంటారు. రీసెంట్గా చేసిన కేసులో ఒక ఆస్ట్రేలియన్ ఆస్ట్రేలియాలోనే ఉంటాడు. అతను 64 years, పెద్ద వయసు. అతనికి డేటింగ్ కావాల్సి వచ్చింది, ఎందుకన్నా కానీ వచ్చింది. ఒక నైజీరియన్ ఫ్రమ్ హైదరాబాద్, వాడు ఒక అమ్మాయిలాగా అతన్ని ట్రాప్ చేశాడు. నైజీరియన్ అబ్బాయి. ఓకే. వాడి గర్ల్ ఫ్రెండ్ను ఎప్పుడన్నా చూపించాల్సి వచ్చినప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని చూపించి గర్ల్ ఫ్రెండ్ తోటి మాట్లాడిపిస్తాడు వీడియో కాల్. డబ్బులు అడిగేటప్పుడు మాత్రం టెక్స్ట్ మెసేజ్తో వీడు అడుగుతుంటా. ఆ అమ్మాయికి తెలియదు అసలు వీడు డబ్బులు అడుగుతున్నాడు. ఆ అమ్మాయిని ఊరికే వీడు ఇంట్రెస్ట్ ఉన్నాడు చూడమంటే ఆ అమ్మాయి కూడా ఏదో అదొక ఏమంటారు పిల్లాటలాగా ఆడేసింది వాడితోటి. ఆ అమ్మాయి ఎప్పుడు డబ్బులు అడగలేదు. ఆ అమ్మాయి మాట్లాడి పెట్టిన తర్వాత వీడు అతనికి డబ్బులు అడుగుతూ పంపించమంటే అమ్మాయి అడిగినట్టుగానే పంపిస్తుంటాడు. ఆ అమ్మాయి ప్రొఫ్యూజ్లీ థ్యాంకింగ్ చెప్తూ ఉంటుంది. వీడు అతనికి అన్ని రకరకాలు చేసి 50-60 లక్షల దాకా మనీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు హైదరాబాద్కు. వాడు ఏం చేశాడంటే, ఒకరోజు నేను వస్తాను హైదరాబాద్కు అంటే ఈ అమ్మాయికి తెలియదు కదా, వీడు మెసేజ్లో అలా వచ్చేసే సోన్సో డేట్లో అక్కడ ఉంటాను, రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్లో నేను పికప్ చేసుకుంటాను అని చెప్పి వీడు స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. ఇంక పోడు. వాడు దిగుతాడు హైదరాబాద్లో. వాడు ఏం చేయాలో తెలియదు. మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇస్తాడు, ఇట్లా డబ్బులు పోయినాయి అని. మేము అతన్ని ట్రాప్ చేయడానికి ట్రై చేసి ఆ ఫోన్ నంబర్లు వాడిని పెట్టుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసాం. అప్పటికే డబ్బులని తినేశారు. ఆ అమ్మాయికి వీడు చూసి ఈ అమ్మాయి నన్నుతో మాట్లాడుతుంది అంటారు. ఆ అమ్మాయి నేను మాట్లాడింది నిజమే, కానీ ఈ టెక్స్ట్ మెసేజ్ నేను ఇవ్వలేదు, నా ఫోన్ చూడంటుంది. ఫోన్ చూస్తే ఆమె ఉండదు, వీడు ఇస్తుంటాడు, వీడి ఫోన్. సో మళ్ళీ ఆ ఫోన్లు వీటి రెండింటిని ఎగ్జామిన్ చేసి దానిలో డిలీటెడ్ డేటా రికవర్ చేస్తే వీడు అన్నీ కమ్యూనికేట్ చేయటం. వీడు ఆ మనీని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశాడు, అన్నీ ఇట్లాంటి మ్యూల్ అకౌంట్స్, బీద వాళ్ళందరి అకౌంట్స్లో వేసి వీడు తినేశాడు.
ఓకే. ఇక్కడే మ్యూల్ అకౌంట్స్ ఇక్కడ హైదరాబాద్ వాళ్ళ నైజీరియాలో ఉన్నారు కాదు, హైదరాబాద్ వాళ్ళు. అదే వాడు ఆస్ట్రేలియా అతనికి, మరి ఇక్కడ నైజీరియా వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారనే బేసిక్ డౌట్ రాలేదా సార్? ఉన్నారు కదా, ఎట్లయినా ఫిజికల్గా ఉన్నారు కదా. ఉన్నారు. ఆ అమ్మాయి ఫిజికల్గా ఉంది కదా, మాట్లాడుతోంది కదా. మాట్లాడినప్పుడు ఎప్పుడు వాడు ఏం చెప్తాడంటే, మన ఇద్దరు మాట్లాడినప్పుడు డబ్బులు తీయకూడదు నువ్వు అని పెడుతుంటాడు మెసేజ్. వాడేమనుకుంటాడంటే, ఈ అమ్మాయితోటి డబ్బులు మాట్లాడితే మొహమాట పడుతోంది అమ్మలే పాపము అని, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి పంపిస్తూ వచ్చాడు. ఓకే. అయితే ఇలాంటి ఇప్పుడు సార్ ఆన్లైన్ డేటింగ్ ట్రెండ్ సార్ ఇది గత 10 ఏళ్ళు ఇట్లాంటివి ఇండియాలో కూడా ఇండియాలో కూడా జరుగుతున్నాయి. ఒక అమ్మాయి ఇట్లాగే డేటింగ్లో మోసపోయి పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేయలేదు. ఆ అమ్మాయి పోలీసులను ఇబ్బంది పెడదామని 24 సార్లు బాంబు ఉందని చెప్పి థ్రెటనింగ్ ఫోన్ కాల్స్ ఇచ్చింది. అమ్మాయిని ఐడెంటిఫై చేసి ఆ అమ్మాయిని పట్టుకున్నారు. వాడు దొరకలేదు, ఆ డేటింగ్ చేసిన వాడు ఎవడో దొరకలేదు. కానీ ఈ అమ్మాయి చేసిన మిస్యూజ్ పనికి పోలీసులు 24 సార్లు బాంబు సూట్లు వేసుకొని బయట తిరిగారు. ఆమె అరెస్ట్. ఇప్పుడు సార్ పిల్లలందరూ చాలామంది యంగ్స్టర్స్ డేటింగ్ యాప్లో ఉన్నారు, ఆన్లైన్ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు కానీ వాళ్ళకి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు డేటింగ్ యాప్లో మోసపోకుండా? డేటింగే చేయొద్దు అని అనమాకండి, అది కుదరదు. అది మన మారల్ పోలీసింగ్, మన వల్ల అవసరం కూడా లేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. బట్ ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోకుండా వాడు ఎవరు ఎక్కడ ఎచ్చట అని, ఆ బ్యాంక్ అకౌంట్ ఎవరిది అని తెలియకుండా మనీ ట్రాన్స్ఫర్ చేయటం, ఇవన్నీ చాలా నష్టపోతారు మీరు డేటింగ్ కంటే కూడా నష్టం ఎక్కువ అవుతుంది. కాబట్టి డేటింగ్ ఎంత చేసినా మన డబ్బులు పోనంతవరకు ఏం చేసుకున్నా మీ ఇష్టం. అది డబ్బులు పోయే స్టేజ్లో డబ్బులు అడిగాడు అంటేనే ఖచ్చితంగా దాన్ని మీరు ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. నిజంగా అతను ఉన్నాడా లేడా, వాళ్ళు ఎవరు, ఏ అకౌంట్ పంపమంటున్నాడు, అసలు మ్యూల్ అకౌంట్, వీడి పేరు జోసెఫ్ అనుకో, ఇంకొకటి పేరు పంపించమని అడగడం ఎందుకు, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇవన్నీ తెలియకుండా మీరు పంపకూడదు. ఓకే. మీ కంప్యూటర్, మీ ఫోన్ మా కంప్యూటర్స్ కన్నా డిఫరెంట్గా ఉంటుందా యూసేజ్? కానీ స్పెషల్ సేమ్ ఉంటాయి, స్పెషల్ సాఫ్ట్వేర్ కానీ స్పెషల్ యాంటీవైరస్ అన్నీ సేమ్ ఉంటాయి అని మేము అంతా ఒకటే. కాకపోతే నాకు ఓటీపీలు వచ్చినా స్మార్ట్గా వాడుకోవాలనుకున్న ఏ ఫోను కూడా బయటికి తేను, ఆ నంబర్ ఎవరికి ఇను. ఈ ఫోను నంబర్ అందరి దగ్గర ఉంటుంది, మెయిల్ ఐడి అందరి దగ్గర ఉంటుంది. వాళ్ళు నాకు ఇందులో నేను అన్ని చాలా చోట్లకి వెళ్ళి లెక్చర్స్ ఇస్తాను కదా, పిల్లలు వాళ్ళు దీన్ని ట్రై చేస్తుంటారు, హ్యాక్ చేయాలని అన్ని రకాలుగా ట్రై చేస్తుంటారు. నేను స్మార్ట్ పర్సన్ కావాలనుకున్నాను స్మార్ట్ ఫోన్ కన్నా, కాబట్టి స్మార్ట్గా నేను దాన్ని హ్యాండిల్ చేస్తాను. ఓకే. ఇంకా అంటే మీ నా ఫోన్, నా ఒరిజినల్ బ్యాంక్కి సంబంధించిన ఫోన్ దీన్ని ఉండదు, దానికి సంబంధించిన డీటెయిల్స్ వేరే దాని ఉంటాయి, ప్రైవేట్ అనమాట. ఇంకా అది నేను బయటకు తాను. అందరూ అలా చేస్తే కరెక్ట్ ఉంటుంది అనమాట. అందరికీ చెప్పలేము, కొంత మాత్రమే పాటించగలరు. నేను మీకు చెప్తాను 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోమని. ఎంతమంది పెట్టుకుంటారు? 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోవాలంటే మీరు మళ్ళీ పాస్వర్డ్ వచ్చే వరకు ఆగాలి. ప్రపంచం ఎలా ఉందంటే ఫాస్ట్, స్పీడ్ కోసం సెక్యూరిటీని త్యాగం చేస్తాం మనం. న్యాయంగా అయితే సెక్యూరిటీ కోసం స్పీడ్ త్యాగం చేయాలి, మనది అది లేదు. మన బుర్రలో సెకండ్లో అది కనపడాలి. 1 సెకండ్ లేట్ అయితే ఎంత చేదరైపోతారు. అదే ఓపిక లేవు. సార్ ఇంకా ఈ ఆన్లైన్ మ్యాట్రిమోనీ సైట్స్, వెబ్సైట్స్ చీటింగ్ ఉంది కదా సార్, అది కూడా సైబర్ ఫ్రాడ్ కింద వస్తుందా? ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఆన్లైన్ ఈ సైబర్ ఫ్రాడ్. అదే ఇందాక నేను మీకు చెప్పాను కదా, 66D అంటే ఆన్లైన్ ఇంపర్సనేషన్ అండ్ చీటింగ్. వాడు ఇంపర్సనేట్ ఏం చేస్తున్నాడు, మంచి మ్యాట్రిమోనియల్లో మంచి వాడిని అని చెప్పి చేస్తున్నాడు, మంచి అమ్మాయిలని కూడా చేస్తున్నారు. అమ్మాయిలు కూడా ఉన్నారు దానిలో క్రిమినల్స్గా, ఎలా అబ్బాయిలు మోసం చేస్తున్నారు. చీట్ అవ్వకుండా ఉండాలంటే ఎలా చేయాలి? నాలాంటి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏ క్వాలిటీ మ్యాట్రిమోనియల్ ఉందనుకో, వాడిని కంపెనీకి సంబంధం లేదు, దాని లోపల ఎవడో ఇండివిజువలే పెడతాడు. వాడితో మాట్లాడచ్చు, ఆ అమ్మాయితో మాట్లాడచ్చు. ఆ అమ్మాయి ఆ అబ్బాయి కానీ ఆన్లైన్లో ఎవరో ఆపోజిట్ సెక్స్ ఉన్నారో మాట్లాడుతున్నప్పుడు ₹1 డబ్బు అడిగినా సరే అది మీరు రెడ్ ఫ్లాగ్ వచ్చినట్టే లెక్క. అంతే. ఏ పర్పస్ మీద నిజమే అయినా సరే, నిజమే అయితే మనిషిని, ఆ ఊర్లో ఉన్న మనిషిని డబ్బులు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపండి మీరు సహాయం చేయాలనుకోండి. ఆన్లైన్లో చేయొద్దు, అదొక్కటి చేస్తే చాలు ఆగిపోతాయి. డబ్బులు అడిగితే అది ఫస్ట్ రెడ్ ఫ్లాగ్. ఇంకా రెడ్ ఫ్లాగ్
రెడ్ ఫ్లాగ్ అది నిజం కావచ్చు పాపం. అదే మరి. సో ఫిజికల్గా పంపించండి, ఆన్లైన్ పంపించద్దు. వెళ్ళి కలిసి మీరే వెళ్ళి కలవండి, లేదా ఆ ఊర్లో ఇంటి పక్కన ఉన్నవాళ్ళు ఎవరినో వెళ్ళి మాట్లాడరమ్మనండి. మీకు ఎవ్వరూ లేరు, పంపకండి. వాడిని వచ్చి తీసుకోమనండి. వాడు నేను రాలేను, నువ్వు పంపించే తీరాలి, మా నాన్న చచ్చిపోతున్నాడని అంటాడు. ఇట్లా టెన్షన్లో పెడతాడు. మీరు పోగొట్టుకోగలిగినంత ధనం పంపించండి. 10 లక్షలు 20 లక్షలు నగలు కుదవబెట్టి కాకుండా ఓ 10,000 పంపించగలరు, పోయినా పర్వాలేదు అట్లాంటి పంపించండి మీరు నమ్మితే. అంతే తప్ప వాళ్ళు చెప్తున్నారని చెప్పి చేయొద్దు. ఇదే కాకుండా పార్సల్ ఫ్రాడ్స్ అని వస్తాయి. అవును సార్. ఈ మ్యాట్రిమోనియల్లో ఫస్ట్ పరిచయం అవుతారు, నేను డబ్బులు అడగరు, నేను నీకు 75 లక్షల నగ పంపిస్తున్నాను అని చెప్పి అంటాడు. వాడే ఇంటి దగ్గర ఎక్కడో ఒక నుంచి కాల్ చేస్తాడు, మీ నగ వచ్చింది ఇక్కడ, కాకపోతే కస్టమ్స్ ఆఫీస్ వాళ్ళు పట్టుకొని ఉన్నాము, మీ పేరు మీద ఉంది, మీరు వచ్చి డబ్బులు కట్టి తీసుకోండి, లేదా ఇంత డబ్బులు పంపించండి అంటాడు వాడు. వీళ్ళు ఆ నగ కోసం డబ్బులు పంపిస్తారు. వాడు పంపించాడు పాపం 75 లక్షలది అని చెప్పి 40, ఇక్కడ మన దగ్గర ఒక లాయర్ 45 లక్షలు కట్టింది. 75 లక్షల నగ కోసం 45 లక్షలు కట్టింది. తీరా చూస్తే నగ లేదు, డబ్బులు లేవు. లాయర్ అంతే సార్. డబ్బులు వచ్చాయి మరి ఇంట్లో వస్తాయి. కృష్ణార్పణ సార్. ఇప్పుడు డబ్బులు ఇట్లా ఫ్రాడ్ చేయడానికి ఫోన్ కాల్స్ కూడా చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఊరికే ఏదో ఫ్రాడ్ ఫోన్ కాల్ వచ్చింది, నేను ఆన్సర్ చేస్తే డబ్బులు పోతాయా? చాలా మంది పెద్దవాళ్ళకి ఆన్సర్ చేస్తే డబ్బులు పోవండి. అంతే కదా. ఎన్నో చోట్ల ప్రెస్లో కూడా మీరు ఒకటి నొక్కారా మీ అకౌంట్ గల్లంతు అని రాస్తుంటారు. ఇవన్నీ కూడా రేపొద్దున మీరు ఈ బ్రాడ్కాస్ట్ కూడా మీరు కూడా అట్లా పెడితేనే మీ హిట్స్ వస్తాయి. అంతే. ప్రజలు ఎలా ఉన్నారంటే వాళ్ళను టెర్రరైజ్ చేసి టెరిఫై చేసేస్తేనే దాన్ని నొక్కుతారు. అందుకోసం రాస్తారు అట్లాంటివి. ఫోన్ కాల్కి ఏం పోవండి. ఆ ఫోన్ కాల్లో వాడు ఏం చెప్పాడో మనం పాటిస్తే పోతాయి. నువ్వు 1 నొక్కు 10 నొక్కు 20 నొక్కు ఓటీపీ చెప్పు అని చెప్తే పోతాయి. ఊరికే వింటే ఏం కావు. ఎవరి దగ్గరైనా మన బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే, అకౌంట్ నెంబర్ ఉంటే వాళ్ళు మనీ ఫ్రాడ్ చేయగలరా? మన బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు తీసుకోగలరా? తీసుకోలేరు. అంతే ఫర్ షూర్. ఎవరి దగ్గరైనా మన ఆధార్ కార్డు ఉంటే వాళ్ళు ఎలాంటి ఫ్రాడ్స్ చేయగలరు? ఏం చేయలేరు. జస్ట్ ఆధార్ కార్డు. మళ్ళీ నేనేదో విక్టిమ్ పార్టిసిపేట్ చేయకుండా ఉత్తి ఆధార్ కార్డుతో ఏం చేయలేరు. ఓకే, ఆధార్ కార్డు నెంబర్తో ఏం చేయలేరు. రిస్క్ ఫ్రీ అనమాట. రిస్క్ ఫ్రీ అని కాదు, నీకు డబ్బులు కొట్టేయలేరు. నీ డబ్బులు కొట్టేయలేరు. నిన్ను ఇంపర్సనేట్ చేయొచ్చు, వేరే అబ్యూజ్ చేయొచ్చు. అది వేరు. క్లోజ్ చేద్దాం సార్. ఫైనల్లీ క్విక్గా మన ఆడియన్స్కి ఈ సైబర్ ఫ్రాడ్కి గురి అవ్వకుండా ఉండాలంటే చిన్న అడ్వైజ్ ఇవ్వండి సార్. ఒక అడ్వైస్ తోటి ఆగదు, చాలా అడ్వైస్ ఉంటుంది. ఎందుకంటే మనం ఈమెయిల్ వాడతాము, సోషల్ మీడియా వాడతాము, మొబైల్ ఫోన్ వాడతాము, క్రెడిట్ కార్డు వాడతాము, డెబిట్ కార్డు వాడతాము, డీమ్యాట్ అకౌంట్ వాడతాము, ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తాము, ఆర్టీజీఎస్ చేస్తాము, యూపీఐ వాడతాము. అన్నిటిలోనూ ఫ్రాడ్ పాసిబుల్. అన్నిటిలోనూ సేఫ్టీ ప్రికాషన్స్ వాళ్ళు రాసిపెట్టి ఉన్నారు. ప్రతి ఒక్క బ్యాంకు ప్రతి ఫ్రాడ్కు సంబంధించిన ప్రతి సేఫ్టీ ప్రికాషన్ మీకు ఇచ్చింది. మీ మొబైల్ ఫోన్లో ఆ బ్యాంక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆ బ్యాంక్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు సంబంధించిన అకౌంట్ను మీరే బ్లాక్ చేసుకోండి. క్రెడిట్ కార్డును బ్లాక్ చేసుకోండి, డెబిట్ కార్డును బ్లాక్ చేసుకోండి, మీ అకౌంట్ను బ్లాక్ చేసుకోండి, మీ యూపీఐని బ్లాక్ చేసుకోండి. మీ ఫోన్ ద్వారా మీకు కావాల్సినప్పుడు ఓపెన్ చేసుకోండి, ట్రాన్స్ఫర్ చేయండి మనీని, మళ్ళీ క్లోజ్ చేయండి. ఇది కొంచెం కష్టం, చెయ్యండి. నేను అట్లే చేస్తాను. ఓకే, యాక్టివేట్ చేసుకోవడం, ఇన్యాక్టివేట్ చేసుకోవడం. యాక్టివేట్ చేసుకొని నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, మళ్ళీ ఇన్యాక్టివ్ చేసి పెట్టుకుంటాను. ఓకే, బ్లాక్ చేసుకుంటాను. సేఫ్ సార్. అది నా ఫోన్లోనే చేసుకుంటాను. నా ఫోన్లో బ్యాంకింగ్ యాప్స్ ఉంటాయి, అందరి దానిలో ఉంటాయి, యూపీఐ యాప్స్ ఉంటాయి. ఫోన్ పోయిందనుకోండి, ఫోన్కి సెక్యూరిటీ లాక్ లేదు, ఓపెన్ చేయొచ్చు. కానీ బ్యాంక్ యాప్స్ అన్నిటి కూడా సెక్యూరిటీ లాక్ ఉంది. అప్పుడు కూడా వాళ్ళు డబ్బులు ఫ్రాడ్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోగలరా? చెయ్యలేరు. కాకపోతే ఓటీపీ ఏ ఫోన్కి వస్తుంది? ఆ సిమ్ కార్డుకే వస్తుంది. వాటిని ఓపెన్ చేసుకునే దానికి ఓటీపీ దానికి వస్తుంది. అప్పుడు కొట్టేయచ్చు. అందుకని
ఒకవేళ మీ ఫోన్ పోతే ఇమ్మీడియట్గా మీ సిమ్ కార్డును బ్లాక్ చేయండి. సిమ్ కార్డును బ్లాక్ చేయడానికి దొరికిన మొబైల్ ఫోన్ను కూడా బ్లాక్ చేయడానికి, ఐఎంఈని బ్లాక్ చేయడానికి సంచార్ సాతి అని డిఓటి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళ వెబ్సైట్ ఉంది. దాంట్లో మీకు సంబంధించిన డేటా పెట్టండి, మీ సిమ్ కార్డు బ్లాక్ అయిపోతుంది, మీ ఫోన్ బ్లాక్ అయిపోతుంది, ఓటీపీలు దానికి పోవు. అంతే సార్. నా నుంచి ఇంకేమన్నా చెప్పదలసిన? చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. అసలు యాక్చువల్గా ఇంత ఎవరైనా విని వాళ్ళు దాన్ని వాడుకుంటే అంతకన్నా సంతోషం ఇంకొకటి లేదు. సార్, ఈ కాన్వర్జేషన్ నాకు అర్థం ఏంటంటే బాంబ్ అయినా, సైబర్ క్రైమ్ అయినా, సెల్ ఫోన్ అయినా, టెక్నాలజీ అయినా, మనిషి అన్నిటి నుంచి సేఫ్గా ఉండాలంటే అవేర్నెస్ ఉండాలి. మీరు సైబర్ క్రైమ్ గురించి స్ప్రెడ్ చేస్తున్న అవేర్నెస్ చాలా కమెండబుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అగైన్ ఇట్స్ అన్ అబ్సల్యూట్ ఆనర్ హోస్టింగ్ యూ సార్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అవర్ గెస్ట్ టుడే. చాలా సంతోషం.